బ్రిటిష్ వాళ్ళు కులాలు పెట్టడం మైండ్ దొబ్బిందా? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? ఏకలవ్యుడు బటర్ వాళ్ళు కోసాడని బ్రిటిష్ వాడు వచ్చి రాశాడు లేదు అక్కడ. శంభు కూడా తల్లరగడి కూడా బ్రిటిష్ వాడు రాశాడు. మైండ్ దొబ్బిందా అంటాను. శూద్ర అగ్ర కులాలు తాము శూద్రులను మర్చిపోయారు. యు ఆర్ శూద్ర. నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ నీ గురించి రాశారు మనుస్మృతిలో. నీకు చదువు చెప్పదని రాశారు, నువ్వు వేదం చదవడానికి వీల్లేదని రాశారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వాస్తవం అది. ఇవాళ నువ్వు నాకుతున్నావు, చాలా ప్రేమిస్తున్నావు, అవేమి లేదనుకుంటున్నావు. ఎవడన్నా అడిగితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారనుకుంటున్నావు. నా మతమే ఉండాలి, ఇది గుర్తుది, ఇది మతోన్మాదానికి గుర్తుది. నువ్వు కనుక ఇలా అనుకుంటున్నావు అంటే నీ మతమే ఉండాలి, మిగతావన్నీ పోవాలి అని కానీ, నీ మతం ఉండదగ్గది మిగతా పోదగ్గది అని కానీ, మిగతా పోతాయని కానీ నువ్వు అనుకుంటావు, నువ్వు మతం నువ్వు అది ఇంకేం అనుమానం లేదంట. ఈ క్వశ్చన్ నువ్వు వేసుకో. ఏ మతంలో మంచివాళ్ళు ఉండరు, ఏ మతంలో చెడ్డవాళ్ళు ఉండరు, ఏ కులంలో మంచివాళ్ళు ఉండరు, ఏ ప్రాంతంలో మంచివాళ్ళు ఉండరు, ఏ ప్రాంతంలో చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ అన్ని చోట్ల ఉంటారు. ఆ పిచ్చ తగ్గించుకో. నా కులంలోనే మంచివాళ్ళు ఉన్నారు, నా మతంలోనే మంచివాళ్ళు ఉన్నారు, బయట అంతా చెడ్డవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. మణిపూర్లో అమ్మాయిలను నగరంగా నడిపించి, ర్యాలీ ఊరేగింపు తీసి నగరంగా నడిపించి వాళ్ళని దారంతో అబ్యూజ్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి వీడియోలు, ఆ తర్వాత వాళ్ళు మాస్ రేప్ చేస్తారంటే అది భారతదేశంలో చీమ కొట్టేది కాలేదు. కారణం ఏంటంటే అలా చేసినటువంటి వాళ్ళు హిందువులు, ఆ దౌర్జన్యాలకు గురైనటువంటి వాళ్ళు క్రైస్తవులు. రివర్స్ అయి ఉంటే కనుక భారతదేశంలో ఈ ఒక్క గలీలో తిరగలేకపోవాలి. ఒక నాయకుడు ఆవుల్ని చంపేయండి, గోమాత గోవుల్ని చంపేయండి, వాటి మాంసం చాలా బాగుంటుంది, వాటి మాంసాన్ని మన సైనికులకి ఆహారంగా పెట్టండి, దానివల్ల వాళ్ళు చాలా బలం తెచ్చుకుంటారని చెప్పాడు. ఆ నాయకుడి పేరు ఏంటి తెలుసు? సావర్కర్. అందుకని ఇదంతా నెహ్రూ రాయించాడు, ఇదంతా గాంధీ రాయించాడు. వాళ్ళు ఎందుకు రాయించారంటే వాళ్ళ అమ్మ నాన్న ముస్లిమ్స్ అయి ఉంటారు. ఈ దరిద్రపు నీచమైనటువంటి మురికి చెత్త, పరమ నీచమైనటువంటి అబద్ధాలని ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు, నీ బుర్ర దొబ్బి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలని ప్రచారం చేస్తూ ఉన్నావు. బ్రిటిష్ వాళ్ళ కుక్క ఏజెంటును, భారతదేశ స్వాతంత్రం వచ్చి మనకి ద్రోహం చేసినటువంటి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నువ్వు చెప్తావు వాడు విప్లవకారుడు, ఎవడు కాదు. నీ బొడ్డు వాళ్ళకి మొన్న పెట్టావు, నీ సంఘాన్ని మొన్న పెట్టావు, నీ సంస్థ మొన్న పెట్టావు. హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నల్ల టోపీలు, హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నిక్కర్లు, బెల్ట్లు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని కర్రలు తిప్పావు. ఇప్పుడు నువ్వు అందరికంటే గొప్ప హిందువువి. మీ సంస్థ తాలూకు పెద్ద మనిషి, ఆయన ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి కూర్చుంటాడు. ఈ దేశ ప్రధానమంత్రి వీళ్ళకి ఏ అథారిటీ ఉంటే గుళ్ళో కూర్చున్నారు, దాన్ని ఎలా లైవ్ టెలికాస్ట్ చేశారు, ఆ విగ్రహ ఫోటోలు ఆ విధంగా ఎందుకు వచ్చినాయి, ఇదేమన్నా రాజకీయ సభ పెట్టారా మీరు? అదే ఇంకోటి చేస్తే కనుక ఈ విగ్రహాల పవిత్రత పోయింది, గడి గుడ్డు పోయింది, నన్న పంట నువ్వు పెట్టేవాడు కదా. దేశవంతర చోట ఒక పక్క రాముడు, ఒక పక్క మోడీ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎంత సమయం పెట్టావు? నీ కొడుకు పెట్టావు, నీ భార్యకు పెట్టావు, నీ ప్రొఫెషన్కి పెట్టావు, ఇల్లు కట్టుకోవడానికి పెట్టావు, కారు కొనుక్కోవడానికి పెట్టావు. దేశం గురించి ఎంతసేపు పెట్టావు? ఉద్యమం గురించి ఎంతసేపు పెట్టావు? పెట్టక్కర్లేదా చెప్పండి ఆ విషయాన్ని. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా? కరెక్ట్గా న్యాయంగా బతుకుతున్నావా? భోజనం చేస్తే బ్రతుకుతాం, కానీ భోజనం చేయడం గురించి బతకం. పిల్లలు మనం ఉన్నాం కాబట్టి పిల్లల్ని చూసుకుంటాం, కానీ పిల్లలు చూసుకోవడానికి ఉండట్లేదు. లైఫ్లో ఒక లక్ష్యం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, అవి బాధ్యతలు అవి నెరవేరుస్తాం, కానీ దాని గురించి బతకట్లే అంటున్నాను నేను. అలా నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు మిత్రమా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. మహతీ వినష్టి అని చెప్పారు ఉపనిషత్తులో, మహానాశనం. మీకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో మూడో పిల్ల ఉద్యమం అని అనుకోండి, కనీసం దాని పట్ల బాధ్యత ఉందని అనుకోండి. మీ అమ్మ నాన్న తప్పితే ఎవరు చూసుకోలేదని. గాంధీ గారి నెత్తురు, భగత్ సింగ్ నెత్తురు, అంబేద్కర్ యొక్క శ్రమ, సీతారామరాజు యొక్క త్యాగం, ఇవన్నీ లేకుండా ఇక్కడ దాకా వచ్చాం మనం. 3 బుల్లెట్లు చచ్చిపోయాడు గాంధీ గారు. ఎవరి గురించి చచ్చిపోయాడు? ఎవడు పేల్చాడు బుల్లెట్లు? ఆ బుల్లెట్లు పేల్చిన వాడిని నువ్వు ఎందుకు భుజం వేసుకుని తిరుగుతున్నావు? మన తండ్రి నెత్తురు ఎవరి చేతుల మీద ఉందో వాళ్ళ భుజాలను ఎలా మోసుకుని తిరుగుతున్నావు? నాకు బ్లడ్ బాయిల్ అడుగుతున్నాను నేను విషయాన్ని. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తీసుకోండి జయభారత్ని. మా ఇంట్లో 3 కాదు 4 ఉన్నాము, మా ఇంట్లో 4 కాదు 5 ఉన్నాం, జయభారత్ కూడా ఉంది. దీనికి కూడా అంతే సమయం, దీనికి కూడా అంతే ఖర్చు, దీనికి కూడా అంతే ఎనర్జీ, దీనికి కూడా అంతే ఆలోచన ఇవ్వాలి. ఎవ్రీబడీ ఈజ్ బిజీ. దేశం మునిగిపోతూ ఉంది,
ఇల్లు అంటుకుంటా ఉంది. ఇప్పుడు కూర్చుని నేను చాలా బిజీ అని నువ్వు చెప్తున్నావు. ఏం చేయమంటావు? ఈ దేశాన్ని ఎలా కాపాడమంటావు? ఎవరి దేశం ఇది? ఓడికి పుట్టిన పుట్ట ఎక్కెక్కి ఏడుస్తుందంటే ఇవాళ భారతదేశం గాంధీ యొక్క, అంబేద్కర్ యొక్క, నెహ్రూ యొక్క వేల సంవత్సరాల ఋషుల యొక్క దేశం అనేది ఏడుస్తుంది వాడు ఎవడు లేక. ఎందుకంటే విప్లవం అటువంటిది ఈ పని. ముందుకు వచ్చే పని నేనున్నాను, ఈ ప్రాంతంలో నేనున్నాను, ఇక్కడ జయభారతున్నట్టు లెక్క, నా ఇల్లు ఉందంటే జయభారతున్నట్టు లెక్క, నేను నిలబడినంటే జయభారత్ మనిషిని అని చెప్పాలి. ఈ జంట నగరాలు అని చెప్పబడే దాంట్లో తెలంగాణలో ప్రతి ముగ్గురికి లేదా నలుగురికి ఒక మనిషి ఉన్నాడు ఈ ప్రాంతాల్లో. అంత పెద్ద పాపులేషన్ ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రం కంటే చిన్నది కాదు, ప్రపంచంలో చాలా దేశాల కంటే ఎక్కువ జనాభా ఇక్కడ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఇటుగా కోటి మందికి అటు ఇటు ఉన్నటువంటి ఏరియాస్ ఇవి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 24, ఒకటి కాదు రెండు కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 4 జిల్లాలు ఉన్నాయి. 4 జిల్లాలు ఇంకా చుట్టుపక్కల జిహెచ్ఎంసీలో టెక్నికల్గా రాకపోయినా చుట్టుపక్కల ఎఫెక్టెడ్ జిల్లాల కాన్స్టిట్యున్సీస్ లెక్కేస్తే ఇంకో 10 వస్తాయి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి 119లో సుమారుగా మనకి 30 దాకా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. తర్వాత హైలీ పాపులేటెడ్ ఇవన్నీ కూడా, జనం విపరీతంగా ఉన్నటువంటి ఏరియాస్. ఇవాళ ఈ ప్రాంతం పైన గతంలో కూడా మనకి జయభారత్లో ఒక అవగాహన ఉంది. గతంలో ఏ గల్లీలో చూసినా జయభారత్ కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ మన కుటుంబాలు ఉన్నాయి, మనం ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడి నుంచైనా చిటికేస్తే వెహికల్స్ వస్తాయి అనే పరిస్థితి నుంచి మన ప్రజా సంఘాలు, మన పలుకుబడి, మన క్యాస్ట్లో పనిచేసేటువంటి రణబేరి సంఘం కానివ్వండి, మత సామరస్యం గురించి పనిచేసేటువంటి జైహో కానివ్వండి, ముఖ్యంగా జైహో ఇవాళ కనీసం 12 రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నామని చెప్పగలిగేటువంటి స్థాయికి రీచ్ అయ్యి ఇంకా పెరుగుతుంది జైహో. మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం జైహో నిన్నదానికి అప్పీల్ కనిపిస్తాం. జైహోకి అవసరం జంట నగరాలకి ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా పాత కొత్తల కలయికలాగా చాలామంది పాత వాళ్ళు ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళు ఆలోచించాలి, కొత్త వాళ్ళు కూడా ఆలోచించాలి. మన జయభారత్కి తల్లి విజయవిహారం 2000 నుంచి 2005 దాకా విజయవిహారం హైదరాబాద్ నగరం కేంద్రంగా నడిచింది. జయభారత్ ఉద్యమానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. గతంలో శాంతి ప్రతిజ్ఞల ఉద్యమం చేసినప్పుడు, గతంలో రక్షణ బేర్ లాంటి భారీ సభలు నిర్వహించినప్పుడు, గతంలో తార్నాక చౌరస్తాని 2-3 రోజులు మన హోల్డ్లోకి తీసుకుని మొత్తం ట్రాఫిక్ని బంద్ చేయగలిగినప్పుడు, గతంలో మనం పబ్లిక్ గార్డెన్స్లో తరుణ్ తేజ్పాల్ లాంటి వాళ్ళు పిలిచి 10,000 మందితో 8,000 మందితో సభలు మామూలుగా నిర్వహించినటువంటి రోజుల్లో ఆ రోజుకి వాళ్ళకి మనలో ఏ మార్పు వచ్చింది, మనం ఏ మారేమనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. నేను పాత వాళ్ళకందరికీ ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఒకసారి పాత విజయవిహారం కాబట్టి మీ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే చదువుకోండి, లేకపోతే నెట్లో కూడా పెట్టారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గర జయభారత్ ఏమైనా మారిందా? నేను ఈ ప్రశ్న ఇక్కడ ఉన్న మిత్రులందరినీ అడుగుతున్నాను. 2000లో 2005లో మీరు శాంతి ప్రతిజ్ఞలు పాంప్లెట్ శాంతి ప్రతిజ్ఞలు బయటకు తీసుకెళ్ళి స్కూల్స్కి వెళ్ళి మీరు శాంతి ప్రతిజ్ఞలు చేయించినప్పుడు మన మీద దాడులు జరుగుతూ ఉంటాయి. మనం ఇవాళ రేపు ఉంటామో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజుకి వాళ్ళకి మనలో ఏం మార్పు వచ్చింది? ఏమైనా జయభారత్ మారిపోయిందా? నేను సవాల్ చేసి చెప్పగలుగుతాను, ఇవాళ మనం మాట్లాడే ప్రతి అక్షరం కూడా గతంలో విజయవిహారంలో ఒక అక్షరం మార్పు లేదు, ఒక చిన్న తలకట్టు మార్పు లేదు. ప్రతి విషయాన్ని ఆ రోజు చెప్పాం మనం, ఒక్క చిన్న తేడా కూడా లేదు. మీరు చూడండి, చెక్ చేయండి. నేను మాట తప్పు చెప్తాను, రెడీ చెప్తాను. ఇవాళ కుల నిర్మూలన కావచ్చు, మత సామరస్యం కావచ్చు, మతతత్వం మీద పోరాటం కావచ్చు, అవినీతి కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఇంకా అగ్రెసివ్గా ఉన్నామేమో గతంలో. ఇవాళ ఆ రోజు పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఆ కసి కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ ఆలోచన కానీ, ఆ అభినవేశం కానీ లేవు. ఎందుకు లేవనేటువంటి ప్రశ్న మీరు వేసుకోవాలి. మీరు మారారా? ఉద్యమం మారిందా?
జయభారత్ ఉద్యమం ఏమైనా మారిందని అడుగుతున్నాను నేను. జయభారత్ ఉద్యమాన్ని ఇప్పుడు మనం చేయలేమబ్బా, ఆ పనులు మన వల్ల కావు అవన్నీ. అంటే ఆ తప్పు కానీ రైట్ కానీ మనం ఇప్పుడు చేస్తున్నామా గతంలో చేసామా? గతంలో మనం చేస్తుంటే ఆ తప్పుడు ఉద్యమంలో మనం ఎందుకు ఉన్నాం ఆ రోజుని కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఆశ్చర్యపోతున్నాను, గతంలో జయభారత్ ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళు, బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బయట ఉన్నటువంటి కాలుష్య ప్రవాహంలో చాలా తేలిగ్గా కొట్టుకెళ్తున్నారు. ఇట్స్ మోస్ట్ షాకింగ్, దిగ్భ్రాంతికరమైన విషయం. ఆ విషయం అయితే నాకు డైజెస్ట్ కావట్లేదు ఆ విషయం. చాలామంది వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. ఏ బిల్కిస్ జహీరా గురించి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి విజయవిహారం సంచికలు మనం వేసి మనం రోధించాము. ఏ విద్వేషానికి వ్యతిరేకంగా శాంతి ప్రతి అది ఏమైనా మారిందని అడుగుతున్నాను. ఇవాళ బిల్కిస్ మీద జరిగింది రేపు కాదని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఆమె పసిపిల్లల దగ్గర నుంచి బండకేసి కొట్టి చంపేసి ఆమెని పాశవికంగా ఆ కుటుంబాన్ని అందరినీ హత్య చేయడం, జకియా జాఫ్రీ కుటుంబంలో, సయ్యద్ జాఫ్రీ కుటుంబంలో అందరినీ చంపేయటం, ఈ ఇష్యూస్ కాకుండా పోయినాయి. ఇవాళ వీటి గురించే కదా మనం శాంతి ప్రతిజ్ఞ చేయించాం. ఇవాళ అంత పరవశంగా భారతదేశం చాలా గొప్ప డెవలప్మెంట్ చెందుతుందని ఒక అబద్ధాల ప్రాపకాండ బయట నడుస్తూ ఉంటే, నాకు అబద్ధాల ప్రాపకాండతో గొడవ లేదు. నాకున్న గొడవలు ఏంటంటే, మనకి ఒకప్పుడు జయభారత్ జెండా పట్టుకున్నటువంటి వాడు అంత తేలిగ్గా ఈ ప్రాపకాండలకు ఎట్లా వెళ్ళాడని నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. భారతదేశంలో ఫ్యాసిజం వస్తూ ఉందని చెప్తే చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట వినడానికి. 2014 ముందు భారతదేశం ఎప్పటికీ కూడా ఈ పరిస్థితులకు వెళ్ళదని నేను అనుకునేవాడిని. ఇవాళ భారతదేశం ఎక్కడికి వెళ్తుందో కూడా ఊహించడం కూడా భయంగా ఉంది. చాలా వేగంగా జారిపోతా ఉంది. నిజాల అబద్ధాలతో సంబంధం ఉండదు. ఒక విచిత్రమైనటువంటి మైండ్ సెట్లో ప్రజలు చిక్కుపోతారు. హిందూ అనేవాడికి హిందూ మతం చాలా గొప్పదనిపిస్తుంది, క్రిస్టియన్ అనేవాడికి క్రిస్టియన్ మతం చాలా గొప్పదనిపిస్తుంది, ముస్లిం మతం గొప్పదనిపిస్తుంది. ఓకే, కానీ దానికి ఒక పరిమితి ఉంది. ఎంత గొప్పదనిపిస్తుంది అనే దాని మీద ఏమన్నా ఇవన్నీ తప్పులబ్బా, క్రిస్టియన్లో ఉన్నటువంటి గొప్పతనము, శాంతి, న్యాయము, లేకపోతే ప్రేమ, ఏదో ఒకటి మిగతా మతాలు లేవు అనుకుని ప్రపంచంలో అందరూ చివరి క్రిస్టియన్స్ అయితేనే బెటర్ అనో, లేకపోతే అవుతారనో, అవ్వాలనో అనుకోవచ్చు. ముస్లిం అనేవాడు అయితే అవ్వాలని అనుకోవచ్చు. హిందూ మతం కూడా చాలా పురాతనం. వివేకానందుడు చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత మహాసభలో ఆయన నిలబడి చెప్పాడు, నా మతమే ఉండాలి, ఇది గుర్తు, ఇది మతోన్మాదానికి గుర్తు. నువ్వు కనుక ఇలా అనుకుంటున్నావు అంటే నీ మతమే ఉండాలి, మిగతావన్నీ పోవాలి అని కానీ, నీ మతం ఉండదగ్గది మిగతా పోదగ్గది అని కానీ, మిగతా పోతాయని కానీ నువ్వు అనుకుంటావు, నువ్వు మతోన్మాది ఇంకేం అనుమానం లేదు అంటావు. ఈ క్వశ్చన్ నువ్వు వేసుకో. నువ్వు అలా అనుకుంటావు. చాలామంది అనుకుంటారు వాళ్ళు. బిట్టర్ ట్రూత్ ఏంటంటే అనుకుంటారు వాళ్ళు. అలా అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాడికి నిజాల అబద్ధాలు ఆ మధ్య తేడా చెరిగిపోతుంది. వాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫ్యాసిజం వచ్చేటువంటి దేశాల్లో మొట్టమొదటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉంటారు. ఏమనంటే, మన గతం చాలా గొప్పది, మనం గొప్ప వైభవమైనటువంటి సంస్కృతి ఉంది మనకి, తర్వాత మనం అణిచివేయబడ్డాము, నాశనమయ్యాము. ఎందుకంటే బయట వాళ్ళ వల్ల. వీళ్ళలో ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ కొంతమంది దుర్మార్గులు, వీళ్ళని ద్వేషించాలి, వీళ్ళని నాశనం చేయాలి. జర్మనీలాగా ఇలాగే అనుకున్నారు యూదుల గురించి. ఈ దుర్మార్గులు యూదులను అందరినీ చంపేయాలనుకున్నారు. మనమంతా ఆర్యులము, మనమంతా గొప్పవాళ్ళం అనుకున్నాం. ఇటలీలో కూడా ఇలాగే అనుకున్నారు. ఇది జ్వరాన్ని గుర్తుపట్టడానికి ఒక మార్గం. ఇది మీరు పల్స్ పట్టుకుంటే తెలుస్తుందంటే. ఇవాళ భారతదేశంలో చాలామంది ఈ మాట అనుకుంటారు, మన సంస్కృతి చాలా గొప్పది, మన మతం ఏమీ లేదు. దానికి ఒక బుర్ర ఆధారం ఉన్నటువంటి వాడు ఎవడు లేడు ఇక్కడ. అలా అంటే గొడవ అయిపోతుంది. రామాయణ విశ్వవృక్షం అనే పుస్తకాన్ని 70 ఏళ్ళు రంగనాయకం రాసింది. ఇవాళ రాసుంటే ఆవిడని ఏం చేశారో కూడా తెలియదు. ఫస్ట్ అయితే జైల్లో పెట్టేవారు. ఇప్పుడు కూడా పెడదామని చూసి ఆలోచించి దాన్ని పట్టుకుని వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పుస్తకం రాశారు. ఆ రోజుల్లో నార్ల రాశాడు, చలంగారు రాశాడు, సీత మీద రాముడి మీద ఎంతోమంది మహానుభావులు, త్రిపురనేని రామస్వామి చౌదరి రాశాడు. అర్జునుడు కృష్ణుడికి గీత బోధిస్తున్నట్టుగా బొమ్మ కూడా ఉంటుంది. అలాంటివి వాళ్ళు చేస్తే కనుక ఇమ్మీడియట్గా బ్లాస్ఫెమీ చట్టాలు పెట్టడం, ఊరేగింపులు తీయడం, వాళ్ళు కొట్టి చంపడం చేస్తారు. దీన్ని ఫ్యాసిజం అని కాకపోతే ఇంకేమన్నా నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రజలు ఎంత ట్విస్టెడ్ ఫ్యాక్ట్స్లో బతుకుతానంటే, గత 10 సంవత్సరాల నుంచి భారతదేశం చాలా గొప్ప వైభవాన్ని అందుకుంది, చాలా ప్రపంచంలో మన కీర్తి దగదగలాడిపోతుందని నమ్ముతున్నారు వీళ్ళు.
నేను చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితిలో ఉపాధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం చిత్తుగా ఓడిపోయింది, పాకిస్తాన్ నెగ్గింది. ఏ పలుకుబడి లేకుండా దివాళా కోరుగా ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి సర్వనాశనమైనటువంటి ఒక చిన్న దేశం, ప్రపంచానికి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాడు నెగ్గాడు, నువ్వు ఓడిపోయావు. ఎందుకు ఓడిపోయావు? అది జరిగి 3-4 నెలలు కాలే. మాల్దీవులు అనేవి చిన్న కంట్రీ, ఇంత చిన్న కంట్రీ. ఎంత చిన్న కంట్రీ చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు 20-30 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక 300-400 మంది సాయుధులు వెళ్ళి ఆ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తెలుసా మీకు? బయట నుంచి ఓడేసుకుని వెళ్ళి కనిపించిన అందరినీ చావగొట్టేసి ఆ దేశాన్ని ఆక్రమించారు వాళ్ళు. అప్పుడు భారతదేశం పరిగెట్టుకుని సైన్యాన్ని పంపించి విడిపించింది. అంత చిన్న దేశం అది. ఇవాళ ఆ చిన్న దేశం భారతదేశాన్ని వార్నింగ్ ఇస్తుంది, ఖాళీ చేయండి అర్జెంట్గా. ఏ దేశాన్ని నువ్వు విముక్తి చేసావు ఆ దేశంలో నువ్వు ఖాళీ చేయి, ఇమ్మీడియట్గా ఖాళీ చేయి. ఇప్పుడు అంటే భయపడిపోయి ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత ఇంకో వార్నింగ్ ఏమైనా ఇచ్చారంటే, ఖాళీ చేసావు కానీ నీ సైన్యం వెళ్ళిపోయింది కానీ వాళ్ళు సివిల్ డ్రెస్సుల్లో తిరుగుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఏదో ఆఫీసులో నడుపుకుంటున్నారు, కుదరదు, అది కూడా పనికిరాదు సివిల్ డ్రెస్సులో అని చెప్పారు. ఇంత అవమానం నేను ఎప్పుడు భరించలేదు. ఘోరమైన అవమానం. చాలా చిన్న దేశం అది. పక్కన ఉన్న నేపాల్లో మన మాట నిలబడేవాళ్ళు, మనకు వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చింది. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రపంచంలో మన పలుకుబడి అధమస్థాయికి దిగజారితే భారతదేశం దగదగలాడుకుంటుంది. నీ ఎర్రబొగులను నమ్ముతున్నారు. మోస్ట్ షాకింగ్. ఎలా నమ్ముతున్నారండి? ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, మీరు పేపర్లో వార్త చదువుతారు. ఒక ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమించినటువంటి అమ్మాయిని మోసం చేసి చంపేశాడు, అమ్మేశాడని చదువుతారు. మీరు దాన్ని ఏం పట్టించుకోరు. ఆ అమ్మేసినట్టు పేరు కనుక రషీద్ ఖాన్ ఉంటే మీరు మొత్తం ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా చూడండి, వీళ్ళలాగే చేస్తారు. ఆ అమ్మాయి హిందూ, ఇలా చేశాడని. ఆ పక్కనే అలా చేసేటువంటి సుబ్బారావులు పుల్లారావులు 1,00,000 మంది ఉంటారు, నువ్వు పట్టించుకో. అందరూ అన్ని చోట్ల ఏ మతంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ మతంలో చెడ్డవాళ్ళు ఉంటారు, ఏ కులంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ ప్రాంతంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ ప్రాంతంలో చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ అన్ని చోట్ల ఉంటారు. ఆ పెచ్చ తగ్గించుకో. నా కులంలోనే మంచివాళ్ళు ఉన్నారు, నా మతంలోనే మంచివాళ్ళు ఉన్నారు, బయట అంతా చెడ్డవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. నువ్వు అలా ఆలోచిస్తున్నావంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ. అందువల్ల గుజరాత్లో దారుణమైనటువంటి నేను ఒక మిత్రుడికి రాశాను, విజయవిహారంలో రాశాము, ఆక్రందించాం మనం ఇలా జరిగిందని. నువ్వు ఏ మొహం పెట్టుకుని వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నావు అంటే, చాలా రిపోర్ట్లు వచ్చినాయని చెప్పాడు. అండ్ దే హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక సమాధానం ఉంది. మణిపూర్లో అమ్మాయిలను నగరంగా నడిపించి, ర్యాలీ ఊరేగింపు తీసి నగరంగా నడిపించి వాళ్ళని దారంతో అబ్యూజ్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి వీడియోలు, ఆ తర్వాత వాళ్ళు మాస్ రేప్ చేశారంటే అది భారతదేశంలో అప్పటికి చీమ కొట్టేట్టు కాలేదు. కారణం ఏంటంటే అలా చేసినటువంటి వాళ్ళు హిందువులు, ఆ దౌర్జన్యాలకు గురైనటువంటి వాళ్ళు క్రైస్తవులు. రివర్స్ అయి ఉంటే కనుక భారతదేశంలో ఈ ఒక్క గలీలో తిరగలేకపోవాలి. హిందువులు అలా చేశారు, చేసిన వాళ్ళు ముస్లిమ్స్ చెప్తే ఇట్లేదు. మీరు ముస్లిమ్స్ ఎంత డేంజర్ అర్థం కావట్లేదు మీకు. కానీ భారతదేశంలో ముస్లిమ్స్ నిన్న రాలేదే, 2014, 2015లో రాలేదు. వాళ్ళు వచ్చేప్పటికి 1200-1300 సంవత్సరాలు ప్రవర్తకాలంలోనే వచ్చారు, మీకు తెలియదేమో. వాళ్ళ గురించి భారతదేశం ఎప్పుడు ఇంత భయపడలేదు, ఈ 10 ఏళ్ళలో భయపడినట్టు. 1300 సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఇవాళ మన కళ్ళ ముందు మొత్తం ఫ్యాక్ట్స్ అని ట్విస్ట్ అవుతున్నాయి. మన కళ్ళ ముందు ఒక నాయకుడు ఆవుల్ని చంపేయండి, గోవుల్ని చంపేయండి, వాటి మాంసం చాలా బాగుంటుంది, వాటి మాంసాన్ని మన సైనికులకి ఆహారంగా పెట్టండి, దానివల్ల వాళ్ళు చాలా బలం తెచ్చుకుంటారని చెప్పాడు. ఆ నాయకుడి పేరు ఏంటి తెలుసు? సావర్కర్ ఆ నాయకుడి పేరు. దీని గురించి ఎక్కడ ఎవడు మాట్లాడు. ఆ నాయకుడు గాంధీ అని అయి ఉంటే కనుక ఏమైనా తెలియదు నాకు తెలుసు. వాళ్ళు ఏమి అనలేదు అలాగే. గాంధీ గారు, నెహ్రూ కానీ, అంబేద్కర్ కానీ అనలేదు. సావర్కర్ అన్నాడు ఈ మాటలు. నీ గోమాతను అవమానించింది ఆయన. ఏ సావర్కర్ బర్త్డే రోజు నువ్వు పార్లమెంట్ ఓపెన్ చేసావో, ఏ సావర్కర్ దేశభక్తుడని సినిమాలు తీస్తున్నావో, ఏ సావర్కర్ గాంధీజీ యొక్క నెత్తుల్లో చేతులు ముంచాడని, గాంధీజీ హత్యలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చినాయో, ఆ సావర్కర్ ఈ మాట్లాడాడు. చాలామంది వెర్రిబోగుల వాళ్ళకి పాకిస్తాన్ గజగజలాడిపోతుంది ఇక్కడ మోడీ ఉంటుందని అనుకుంటున్నారు. నాకు తెలిసి ఏం గజగజలాడట్లేదు. చాలామంది మర్చిపోయారేమో, 10 ఏళ్ల క్రితం ఈయన నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చీరలు కూడా పట్టుకెళ్ళాడు.
అది కనుక రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పివి నరసింహరావు పట్టుకెళ్ళి ఉంటే మహా నేరస్తులు ఎవరు? మోడీ ఏం చేసిన నేరస్తుడు? ఏం చేసిన నేరస్తుడు? అట్నుంచి అటు కాల్పులు చేయడము లేకపోతే విమానాలు పంపించడం 2 దేశాల్లో జరుగుతాయి. నాకు తెలిసి అన్ని దేశాలు జరుగుతాయి. అన్ని దేశాలు గూఢచర్య వ్యవస్థలు ఉన్నాయి. అవసరమైతే బాంబులు పేలుస్తారు. నేను పాకిస్తాన్ పత్రికలు రెగ్యులర్గా ఫాలో అయ్యండి, అందుకని చెప్తున్నాను నేను మీకు. పాకిస్తాన్లో బాంబు పేలినప్పుడల్లా దీని ఇండియా హస్తం ఉంది, ఇక్కడ ఏ విధంగా అయితే పాకిస్తాన్ ISI ఉందని నమ్ముతారో వాళ్ళు ఇండియన్స్ ఉన్నారని నమ్ముతారు, రా చేయించిందని నమ్ముతారు. నాకు తెలిసి అన్నిసార్లు అబద్ధం కాదు, కొన్నిసార్లు చేయించారు. నాకు తెలిసి నేను నమ్ముతున్నా కనీసం ఆ విషయాన్ని, అంటే ఇది క్రెడిబుల్. కానీ ఈ ఏవైతే బయటకు వెళ్ళి బాంబులు వేసేదో లేకపోతే ఇంకో పని చేసేదో లేకపోతే ఆ దేశంలో ఆపరేషన్ ఎవడో రహస్యాలు బయటపడి వీడు బయటకు వెళ్ళి నేను సర్జికల్ స్ట్రైక్స్ చేశాను అనగానే అవన్నీ ఎప్పుడు నుంచి చేస్తున్నారు. వీడు చేసింది ఇంకా అనుమానం కూడా అది కరెక్ట్గా ఉందో లేదు. అలాంటి మళ్ళీ దేశానికి వ్యతిరేకమైన చట్టాన్ని నేరాలు పెడతారు. మళ్ళీ ప్రపంచంలో ఎవడో నమ్మలేదు ఈ విషయాన్ని. దట్ బికేమ్ ఎ న్యూస్. పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి, భారతదేశాన్ని చీల్చాలి అంటే చప్పట్లు కొట్టాడు సావర్కర్, గాంధీ కాదు, నెహ్రూ కాదు, గాంధీ కాదు, సావర్కర్ చప్పట్లు కొట్టాడు. కానీ నేరం పాకిస్తాన్ని చీల్చారనే నేరం దిగ్భ్రాంతికరమైన రీతిలో గాంధీ మీద నెహ్రూ మీద మోపబడుతుంది. పటేల్ మీద కూడా కాదు, మళ్ళీ ఆశ్చర్యం. నాకు తెలిసి పటేల్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. పటేల్ చాలా గొప్ప నాయకుడు నాకు తెలిసి. పటేల్ నెహ్రూ తీసుకుంటున్న నిర్ణయం అప్పటికే ఆ డిమాండ్ మీద తీవ్రమైన రక్తపాతం జరుగుతోంది కాబట్టి వాళ్ళు ఇది అయ్యే పని కాదు లేని వదిలేశారు. చివరిదాకా పోరాడి. నువ్వు ఏ పోరాటం చేయలేదు సావర్కర్. ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి విషయాల మీద రామ్ సేతు అనేటువంటి దాని మీద చాలా రాముడు చారిత్రక వ్యక్తి కాదా? రామ్ సేతుని జనం కొలగొట్టేశారు, ఏది అన్యాయంగాను. అది రామ్ సేతు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉందని నువ్వు నిరూపించబోయా లోపలికి వెళ్ళి. 10 ఏళ్ళు సరిపోలేదా? ఎప్పుడు నిరూపిస్తావు? మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన వేదాలను తప్పుగా అనువాదం చేశాడు, లేకపోతే మనుస్మృతి లేకపోవడానే కొంతమంది కులాలు అనేటువంటి బ్రిటిష్ వాళ్ళు పెట్టారని కూడా ఈ మధ్య వాదిస్తున్నారు. తల తోక లేకుండా ఏమి రాస్తారు ఏమి మాట్లాడతారు తెలియకుండా అవి మన వాళ్ళు చాలామంది గ్రూపుల్లో పెట్టేస్తారు. నారాయణ ఫోన్ చేసి ఎందుకు పెట్టారు అవి ఇది అంతా అంటే అలా ఉందండి, నేను చదవలేదు, దాన్ని ఏదో కనిపిస్తే వేస్తానండి. ఇదో విచిత్రమైన ట్రెండ్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కులాలు పెట్టడం మైండ్ దొబ్బిందా? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? ఏకలవ్యుడు బటర్వాల్ కోసాడని బ్రిటిష్ వాడు వచ్చి రాశాడు, లేదు అక్కడ. శంభుకుడు తల్లరగడి కూడా బ్రిటిష్ వాడు రాశాడు. మైండ్ దొబ్బిందా అంటాను. చాలా చిన్న విషయాలు. హిందూ టెంపుల్స్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు వేలు పెట్టింది? మసీదుల్ని చర్చిల్ని నువ్వు మేనేజ్ చేస్తున్నావా? దీనిపైన ఎవరికి లోతైన అవగాహన ఉండదు. వక్ఫ్ బోర్డు మీద ఎవరికి కంట్రోల్ ఉంది? అది ఇండిపెండెంట్ వ్యవస్థ అయితే ఎంతవరకు ఇండిపెండెంట్? ఇవన్నీ ఈ క్వశ్చన్స్ ఎవరికి లేవు. నేను అవన్నీ పక్కన పెట్టి అడుగుతాను. నేనేమని అడుగుతుంటే భారతదేశంలో హిందూ సమాజంలో 80-90% మందికి మొన్నటిదాకా హక్కులు నిరాకరించబడ్డాయా లేదా? మన భారతదేశం స్వతంత్రమైన టైంకి నీకు టెంపుల్లోకి వెళ్ళేది వైకం సత్యాగ్రహం చేశాం. గాంధీ గారు, పెరియార్ వీళ్ళంతా ఇన్నాడు. వైకం సత్యాగ్రహం జరిగింది వైకం టెంపుల్లోకి వెళ్ళి పూజ చేసుకోవడానికి కాదు. వైకం చుట్టూ ఆ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నటువంటి ఒక రోడ్డు మీదకి వెళ్ళడానికి, ఆ రోడ్డు మీదకి వెళ్ళడానికి ఉద్యమం చేసాం. మనం రోడ్లోకి వచ్చాం, అక్కడి నుంచి టెంపుల్ దాకా వచ్చాం. ఎలా వచ్చాం? ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం లేకపోతే భారతదేశ ప్రభుత్వం లేకపోతే నువ్వు చెప్పినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలతో నువ్వు వెళ్ళగలుగుతావు అనుకుంటావా? భారతదేశంలో శూద్రులకు లోపలికి వెళ్ళే పవర్ ఇచ్చాడు ఎవడన్నా? లోపలికి ఎవడన్నా వెళ్ళొచ్చు అనేటువంటి చట్టాలని సాహుమహారాజో లేకపోతే తిరువాన్కూర్ సంస్థానం చేసినప్పుడు మనం చప్పట్లు కొట్టాం కదా. వాళ్ళు చేసింది ప్రభుత్వం యొక్క జోక్యమే కదా. అది నీకు ప్రాబ్లం ఉంది కూడా, జోక్యం వచ్చింది. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? నువ్వు లేదనుకుంటావు. శూద్ర అగ్రకులాలు తాము శూద్రులను మర్చిపోయారు. మీరు ఎప్పటి నుంచో బయటపడడం మొదలుపెట్టారు. రెడ్లు కమ్మాళ్ళు కొంచెం ముందర బయటపడ్డారు, కాపులు తర్వాత బయటపడతారు, బీసీలు తర్వాత బయటపడతారు. కానీ బయటపడతారు, మీరు లేరు అసలు ఈ సర్కిల్లో. యు ఆర్ శూద్ర. నీకు కష్టం కనిపించవచ్చు, కానీ నీ గురించి రాశారు మనుస్మృతిలో. నీకు చదువు చెప్పదని రాశారు, నువ్వు వేదం చదవడానికి వీల్లేదని రాశారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి. వాస్తవం అది. ఇవాళ నువ్వు నాకుతున్నావు, చాలా ప్రేమిస్తున్నావు, అవేమి లేదనుకుంటావు. ఎవడన్నా అడిగితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారనుకుంటున్నావు.
ఆ చట్టాలను తీసేయాలి, లేకపోతే ప్రభుత్వ ఆ గుళ్ళన్నింటినీ కూడా హిందువులు ఎవరికి అప్పచెప్పాలి? అప్పచెప్తే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావా? ఆ ఇన్కమ్ సక్రమంగా నిర్వహించి చూపించగలుగుతారా? ఎందుకు ఈ మాటలన్నీ? మరి కనీసం ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏమన్నా నీ దగ్గర సక్రమంగా ఉందా? నేను గుళ్ళని ప్రభుత్వం మెయింటైన్ చేయాలని చెప్పట్లేదు, నేను దేనికి అనుకూలంగా మాట్లాడలేదు. కానీ ఈ ఘోరమైన అన్యాయం ఎవరో కుట్రపూరితంగా చేశారని నువ్వు నమ్ముతున్నావు, ఎక్కడ వస్తుంది సమస్య? ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు గుడి లోపల ఎంటర్ కావడానికి సేఫ్టీ సెక్యూరిటీ అవసరమే. అంచేత గుడి యొక్క మెయింటెనెన్స్ ఆ దశలో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తప్పితే వేరే కారణం కాదు. ఏ చట్టం వల్ల నువ్వు గుడిలోకి వెళ్ళావో, దేనివల్ల నువ్వు ఇవాళ మహాభక్తుడు బీసీలు హిందూ సమాజంలో ఇవాళ హిందూ మతత్వాద యొక్క సైనికులుగా మారిపోయారు. ఆ బీసీలు ఆ శూద్రాకర కులాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇది ఎక్కడి నుంచి మొదలైందని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి చాలా ఆశ్చర్యమైనటువంటి వాదనల్లో కొట్టుకెళ్ళిపోతూ అబద్ధాలు నిజాలని మొఘల్స్ మన దేశాన్ని వాళ్ళు విదేశీ పరిపాలకులు మన దోచుకున్నారు అని చెప్తున్నారు. నేను తెలుసుకుందాం అడుగుతున్నాను, మొఘల్స్ ఈ దేశాన్ని దోచుకుని ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఎక్కడ పెట్టలేదు, ఈ దేశంలోనే ఉన్నారండి. ఈ దేశం యొక్క రాజులు వాళ్ళు. బాబర్ హయాంలో ఇక్కడికి వచ్చారు. ఆ బాబరు ఒక్కడే వెనక్కి ముందుకు వెళ్ళినాడు. వాడు కూడా ఎక్కడికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్గా, అప్పటికి ఈ బార్డర్ ఇలా ఇండియా పెడతానని అడిగేది తెలుసు. ఆ తర్వాత హుమాయూన్ కానీ అక్బర్ ఈ భారతదేశం గ్రేటెస్ట్ అత్యంత గొప్ప పరిపాలకుడైనటువంటి రాజు. దోచుకుంటే కూల్చేస్తే నాశనం చేస్తే భారతదేశంలో పరిపాలన నిలబెట్టుకోలేరు. భారతదేశంలో మొఘల్స్ వచ్చి యుద్ధం చేసింది హిందూ రాజులతో కాదు, ముస్లిం రాజులతో. అది కూడా తెలియదు చాలామందికి. అప్పటికి ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు పరిపాలకులుగా, ఢిల్లీ సుల్తాన్లు, వాళ్ళని జయించి వచ్చారు. అది తెలియదు నీకు. మొఘల్స్ అంటేనే దుర్మార్గులను నమ్మడం మొదలుపెట్టారు. గ్రేటెస్ట్ కింగ్స్ అశోక్ అక్బర్ ది గ్రేటర్, చాలామంది పెద్దవాళ్ళ గురించి ఆ పేర్లు ఉన్నాయి. ఎందుకన్నా అంటే పిచ్చోళ్ళే అనలే. అందుకని ఇదంతా నెహ్రూ రాయించాడు, ఇదంతా గాంధీ రాయించాడు. వాళ్ళు ఎందుకు రాయించారంటే వాళ్ళ అమ్మ నాన్న ముస్లిమ్స్ అయి ఉంటారు. ఈ దరిద్రపు నీచమైనటువంటి మురికి చెత్త పరమ నీచమైనటువంటి అబద్ధాలని ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు, నీ బుర్ర దొబ్బి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలని ప్రచారం చేస్తూ ఉన్నావు. ఇదంతా ఎక్కడ దారితీస్తారని అడుగుతున్నాను నేను. చివరికి భారతదేశంలో అటు ఇటుగా 14-15 కోట్ల మంది, లేదా 20 కోట్ల మంది మైనారిటీ లెక్కస్తే 25-30 కోట్ల మంది వస్తారు. 30 కోట్ల మంది జనాభా, యూరోప్ జనాభా అంత ఉన్నారేమో అనుకుంటాను నేను. నాకు తెలీదు, వాళ్ళంతా కంట్రీలు 1 కోటి 2 కోట్లు దాటి ఎవరు ఉండరు. కొన్ని కంట్రీలు లక్షలే ఉంటారు. ఇంత పెద్ద పాపులేషన్ని ద్వేషిస్తున్నావు నువ్వు, ఇంత పెద్ద పాపులేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. భారతీయుల్లో ఇంత పెద్ద పాపులేషన్ అణిచేయాలని చెప్తున్నావు నువ్వు. ఏం కొమ్మలు మునిగిపోయినాయి? ఏ హిందూ మతం ఎలా కూలిపోయిందని అడుగుతున్నాను నేను. నువ్వు వచ్చి నిలబట్టి చేసింది ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళ యొక్క బెంగాల్ కరువులోనే లక్షల కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు. వాళ్ళు హిందువులు కదా? నేను బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడపోయాప్పుడు, బ్రిటిష్ వాళ్ళు జలియన్వాలా బాగ్లో కాల్పులు కాల్చినప్పుడు చచ్చిపోయింది హిందువులు, ముస్లింలు, సిక్కులు కదా? అప్పుడు కొట్లాడకపోయినావా? ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదా? ఉండి మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోతే క్విట్ ఇండియా మూమెంట్లో లక్షల మంది అరెస్ట్ అవుతారు. బ్రిటిష్ వాళ్ళ వెనకాల ఎందుకు దాక్కున్నావు? ఇవాళ కూర్చొని ఎవడు జాతీయవాది చెప్తున్నావు? ఆయన సినిమా తీసి ఏం చెప్పాడంటే దాంట్లో అందరు బొమ్మలు చూపించాడు. చిట్ట చివరిన గాంధీ గారి బొమ్మలు మేము విప్లవకారుల బొమ్మలే పెడతాము అని చెప్పాడు. ఎట్లా చెప్తావు? ఎవడు విప్లవకారుడు? నువ్వు బ్రాండ్ ఎవడానికి? బ్రిటిష్ వాళ్ళ కుక్క ఏజెంట్ నువ్వు. భారతదేశ స్వాతంత్రం వచ్చి మనకి ద్రోహం చేసినటువంటి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు నువ్వు చెప్తావు వాడు విప్లవకారుడు ఎవడు కాదు. కోట్ల మందిని దేశంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి, రోడ్ల మీద తీసుకొచ్చిన వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుకి వ్యతిరేకంగా పోరాడినటువంటి జాతిపితని ఇవాళ విప్లవకారుడు కాదని చెప్తావా? ప్రపంచ దిగ్భ్రాంతి చెందినటువంటి వ్యక్తి ఆయన. మన కళ్ళ ముందు నిజం కాకుండా, అబద్ధం కాకుండా మన కళ్ళ ముందు ప్రచారం జరుగుతోంది. మన కళ్ళ ముందు మన యొక్క గతాన్ని నవ్వుతారు. పాకిస్తాన్లో జిన్నాకు వ్యతిరేకంగా మాడితే చట్టంలో అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. అన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ. ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇన్సల్ట్ చేయరు. నేను అలాంటి చట్టాలు పెట్టడం అంటలే, కానీ మనకు మరీ అన్యాయం. చట్టం పెట్టకలే, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్న అడిగేవాళ్ళాడు, మాట్లాడేవాళ్ళాడు. ఇది నిజం ఎలా అయిందని పచ్చి అబద్ధాలు మన ముందు ప్రచారంలో ఉన్నాయి. ఈ వాస్తవాలన్నీ కూడా, ఈ దుర్మార్గం అంతా కూడా, ఈ మట్టి అంతా కూడా, ఈ మురికి అంతా కూడా ఇది పెరుగుతున్నటువంటి క్రమంలో విజయ విహారం తరఫున మనం పోరాటం చేసాం. ఇవాళ అది పర్వతం అయింది. ఇవాళ నువ్వు దాన్ని తలంచుతావా?
ఇవాళ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతావా? ఇవాళ దీన్ని జాతి విముక్తి చెప్తావా? ఆ రోజు గుజరాత్లో చంపేసినటువంటి వాడు ఇవాళ గొప్ప వైభవమైనటువంటి చక్రవర్తి అయిపోయాడా? ఏ గుడ్డు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాముడు 60 ఏళ్ళ నుంచి 1,00,000 ఏళ్ళ నుంచి పరిపాలించాడు అనుకునే ఎర్రిబాగులు వీళ్ళు చదువుకుంటారంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. వీడి చరిత్ర కల్లే, చరిత్రకి మతానికి ఏ తేడా తెలియదు వీడికి. రాముడును హనుమంతుడు చరిత్రను వీడు అనుకుంటున్నాడు. అలా అనలేదు అంటే మనమే కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత చరిత్ర పుస్తకాలు కూడా రాముడు కృష్ణుడు రాయడం మొదలు పెడతాను. నేను భయపడతాను. వెరీ షాకింగ్. నీకు మైథాలజీ పురాణానికి చరిత్రకి తేడా తెలియలేదంటే ఇది వెర్రిబాగులుతనానికి పరాకాష్ట, ఇది పిచ్చకి ఉన్మాదానికి పరాకాష్ట. ఆయన సముద్రంలో దిగి ఓ నెమలిపీక ఈక తీసుకెళ్ళి ఆడ పెట్టాడు. 10 ఏళ్ళ నుంచి తవ్వి తీయబోయిన ద్వారకని మేము ఆపామా? నువ్వేగా ప్రభుత్వంలో ఉన్నది. అక్కడ 30 ఏళ్ళ నుంచి దొప్పించుకున్నావు కదా ఆ రాష్ట్రంలో. ఈ 10 ఏళ్ల నుంచి నువ్వు ఒక్కడమే మునగడం ఎందుకు? మేము కూడా మునుగుతాం. తీసి చూపించబోయినావా? భారతదేశంలో విద్యాధికులందరూ కూడా ఎంత మర్చిపోయిన విషయాలు ఉన్నాయంటే, భారతదేశం అత్యంత పెద్ద నాగరికత, అత్యంత విస్తారమైన నాగరికత పేరు సింధు నాగరికత. ఇది ఎందుకు ఉంది, ఎవడు పెట్టాడు, ఎవడికి తెలియదు ఆ విషయం. ఇవాళ అది చరిత్రలో కలిసిపోతుంది. అసలు దాని గురించి మాట్లాడేవాడు లేడు. అది మన యొక్క ప్రాచీన చరిత్ర, అది మన ప్రాచీన నాగరికత, ప్రపంచం దిగ్భ్రాంతి చెందేటువంటి నాగరికత, 1000 కిలోమీటర్లు విస్తరించినటువంటి అత్యంత పెద్ద పట్టణ నాగరికత. ఇవాళ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం, వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా మెయింటైన్ చేశారు. అటువంటి నాగరికత, అటువంటి వెల్ ప్లాన్డ్ సిటీస్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇండస్ సివిలైజేషన్ ఈజ్ మోస్ట్ షాకింగ్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ ప్లాన్డ్, మోస్ట్ అర్బన్ సివిలైజేషన్. అటువంటి గొప్ప నాగరికతకి సంబంధించినటువంటి విషయాలు ఎవడ మాట్లాడే అవ్వలేదు. కానీ నువ్వు చెప్పిన రాముడు కృష్ణుడికి ఏ రకమైనటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు సోదరా. నువ్వు బాధపడితే బాధపడ్డావు. నువ్వేదో ముక్తి తెచ్చుకుంటావంటే పోలే అనుకున్నావు, కైలాసంకి వెళ్ళి తపస్సు అది కూడా పోలే అనుకున్నావు. ఇప్పుడు వాళ్ళంతా నిజమైన నమ్ముతుంది. ఏం చెప్పండి? సింధు నాగరికత అనేది హిందూ మతోన్మాదులకి మెంగలైనటువంటి ఒక వెలగపండు మాదిరిగా గొంతులో ఇరుక్కునుంది. అందుకని వాళ్ళ మార్గం ఆలోచించి ఈ సింధు నాగరికత అంతా కూడా హిందువులదని చెప్పడం మొదలెట్టారు. కానీ ప్రపంచంలో దానికి ఒక ఈనుపులంత ఆధారం వాళ్ళు చూపించలేదు. ఆ నాగరికత గురించి మనకి ఏమీ తెలియదు. దాని తాలూకు పుస్తకాలు మన దగ్గర లేవు. ఏ పుస్తకాలు దాని తాలూకు నాగరికత లేదు. ఇది ప్రాబ్లం. ఇంత చిన్న విషయం తెలియదు ఎవరికి. రాముడు 60,000 ఏళ్ల క్రితం పరిపాలించడం కాదు, అసలు రాముడు మొన్నవాడు. చాలా కష్టపడుతుంది మీకు మాట్లాడడానికి. రాముడు ఎవడో వేదాలకు తెలియదు. వేదాలకు మనకి ఇండస్ సివిలైజేషన్కి కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఇండస్ సివిలైజేషన్ క్రీస్తుపూర్వం 3000 నుంచి 8000 దాకా ఉంది. క్రీస్తుపూర్వం 3000 నుంచి 8000 దాకా ఉంటుంది. ఈ వీటన్నిటి మీద కూడా నేను చెప్తున్నా, ప్రతి మాట మీద కూడా ఆర్కియాలజిస్టులు కంప్లీట్గా అటు నుంచి డిఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను జనరల్గా చెప్తున్నాను, నేనేం ఆర్కియాలజిస్ట్ని కాదు, అథారిటీని కాదు. కానీ నేను స్థూలంగా విషయం అర్థం కావడానికి చెప్తున్నాను. వేదాల కొంచెం అటు ఇటు ఆ పీరియడ్ అంతే. వేదాల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి, ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి. అప్పుడు రాసుకున్నావు ఈ కథలన్నీ. నువ్వు ఏదో ప్రాచీనమైన గుళ్ళు 60,000 ఏళ్ళకి ఏమి లేవు. భారతదేశం అత్యంత ప్రాచీనమైనటువంటి గుడి, దాని వయసు మహా అయితే 2,000 ఏళ్ళు కూడా లేదు. గుడిమల్లం అనేటువంటి గుడి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరులో ఉంది. అది అత్యంత ప్రాచీనమైన శివలింగం. చూసా, దాంట్లో వీళ్ళు అనుకున్న విధంగా ఉంటాడు శివుడు. మళ్ళీ అదో ప్రాబ్లం, అంతా ట్రైబల్ మాదిరిగా ఉంటాడు. అది డైరెక్ట్ పెన్నీస్, అది ఇంకేం లేదు. పెన్నీస్నే పురుషావయవాన్నే పూజించడం అనేది, ఆరాధించడం అనేది అది పైగా వేదాల్లో లేని గచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి. గుడి మంది కాదు, బయట నుంచి వచ్చింది. వేద ఋషికి ఒక్క గుడి తెలియదు, ఆయన గుడి కట్టలేదు, ఆయన తెలియదు. వేదాల్లో గుళ్ళలో చదివేటువంటి నమ్మకం చమకం అది వేదాల్లో ఉన్నమాట నిజమే, కానీ అది శివుడి గురించి రాసినవి కాదు. వేదాలకు శివుడు ఎవరో తెలియదు. ఇవన్నీ చెప్తే గుండెలు పగిలిపోతాయి అందరికి. ఇవన్నీ కలిపేసి వీడు కొత్త మతం తయారు చేశాడు. వేదానికి తెలియని గుడిని, వేదానికి తెలియనటువంటి శివుడిని, వేదానికి తెలియని రాముడిని కృష్ణుడిని తీసుకొచ్చి ఎక్కడెక్కడవన్నీ కలిపి ఒక కొత్త మతం తయారు చేసి ఈ మతానికి 60,000 ఏళ్ళే, 70,000 నుంచి ఉన్నాయి. నువ్వు అంతా 2,000 ఏళ్ళే, నీ మతం 2,000 ఏళ్ళే. మాకు ఇంకా ఒక దేశం ఎందుకు లేదు? వాళ్ళకి 50 దేశాలు ఎందుకు ఉన్నాయి? వీడికి 30 దేశాలు ఎందుకు ఉన్నాయి? ప్రపంచంలో ఇన్ని క్రైస్తవ దేశాలు ఎందుకు ఉన్నాయి? హిందూ దేశం ఒకటి కూడా లేదేంటి? మేము హిందూ దేశం పెట్టుకోపోయావా? నిద్ర లేకపోయావా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు 300 ఏళ్ళు పరిపాలించారు, చచ్చావా? అప్పుడు పోరాడి హిందూ దేశం కావాలంటే చెప్పేవారు. అప్పుడు సమాధానం. అప్పుడు ఎందుకు పోరాడి? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెంగట్టుకుని ఎందుకు తిరిగావు?
ఒకవేళ హిందూ విలువలు, హిందూ మతము, హిందూ పద్ధతి ఏదైనా ఉందంటే, హిందూ అనేటువంటి మాటే భారతదేశానికి ఇండస్ సింధు నదిని బట్టి వచ్చింది. ఆ మాట యొక్క విలువ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ చెప్పిన మాట అక్కడ చెప్పాను ఏమిటంటే, ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా పూజించుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే 10 రకాలుగా. ఇది నాగరికత. అందరూ సమానంగా ఉందాము, అందరూ. ఇది హిందూ నాగరికత. సమానత్వ సూక్తం వేదంలో చిట్ట సూక్తం. ఇది మన నాగరికత, ఇది మన యొక్క కల్చర్. అందుకని మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రారంభించాం. నువ్వు దీన్ని పక్కన పెట్టిన తర్వాత, దీన్ని పక్కన పెట్టి నువ్వు ఏదైతే తయారు చేస్తున్నావో అది హిందూ మతం కాదు. హిందూ మతంలో విద్వేషం పెట్టిన తర్వాత అది హిందూ మతం కాదు. హిందూ మతంలో సమానత్వం తీసేసి అసమానత్వం పెడితే అది హిందూ మతం కాదు. హిందూ మతంలో బహుళత్వం తీసేసి నాకెవడో పెట్టాడు నా వీడియో కింద కామెంట్, ముందర నువ్వు బొట్టు పెట్టుకోని. నేను కింద పెడదాము, నువ్వు ఏ బొట్టు పెట్టుకోమంటావు. చాలా బొట్లు లేడు, తెలియదు. నిలువు బొట్టు, అడ్డబొట్టు, 111, యూ కలర్, వై ఒకటి కాదు, ఏది పెట్టుకోమంటావు అది కూడా చెప్పు మాకు. నీకు తెలియని విషయం ఏంటంటే, ఒక బొట్టు లేదు, ఒక సంస్కృతి లేదు, నీకు అది తెలియదు ఫస్ట్. అది హిందూ మతం అంటే. ఒకటి పెట్టుకో అనగానే హిందూ మతం కాదు. అది భగవద్గీతని చచ్చిపోయినప్పుడు చదివితే టైర్లకు వస్తే అది హిందూ మతం కాదు. తవ్వేస్తాను కింద బయటపడితే లింగం వస్తే మాది, ఇది మంది కాదు, ఇది తాలిబాన్. వీడు తాలిబాన్ వేద, వీడు. మా కల్చర్ కాదు ఇది. మేము తవ్వదలుచుకుంటే మసీదులు అక్కడ ఆగుతాయి, మేము తవ్వదలుచుకుంటే దర్గాలు అక్కడ ఆగుతాయి. మేము తవ్వలేదు, మేము కట్టాము. అవన్నీ ఏం చెప్తున్నాను నేను. మసీదులు మేము కట్టాం, దర్గాలు మేము కట్టాం, మేము పూజించాం. హిందువులు ముస్లింలు కలిసి పూజించారు. దర్గాలకి సంస్కృతి ఇద్దరికి ఉంది. ఇప్పుడు ఆడు కూడా ముస్లిం కూడా మంది కాదనుకుంటాడు ఎరుమగులుడు. ఇది భారతదేశం యొక్క కల్చర్. ఇది సూఫీయిజం భారతదేశానికి, అద్వైతం భారతదేశానికి, జైనం భారతదేశానికి, బౌద్ధం భారతదేశానికి, ఉపనిషత్తు భారతదేశానికి, అత్యంత గొప్ప ఆలోచనలు భారతదేశానికి. ఏదైనా పేరు పెట్టుకో, వీటికి సనాతన ధర్మం అంటావా, హిందూ మతం అంటావా, ఏం పేరు పెట్టుకుంటారో నాకు తెలియదు. ఇవి పోతున్నాయి వాళ్ళ మన కళ్ళ ముందు. ఇక్కడ తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వాళ్ళు వేరే కలర్తో, వేరే పేరుతో వచ్చారంతే. నువ్వు ఈ మాటలు కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఇదే మాట్లాడతారు వాళ్ళు. వేసుకో, డ్రెస్ వేసుకో, ఈ కల్చర్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావు, బుర్కా వేసుకో. పాకిస్తాన్లో ఒక దశలో, ఇప్పుడు తగ్గింది, అంత పెచ్చబుడు లేదు వాళ్ళకి. పాకిస్తాన్లో రంజాన్ సమయంలో మధ్యాహ్నం హోటల్ తెరిస్తే ఆ హోటల్ మొత్తం కాలబెట్టేవారు. హోటల్ తెలవద్దని. నువ్వు హోటల్ తెరిస్తే ఎవడన్నా ఉపవాసం మానేసి తింటే అక్కడ అల్లా చూసుకుంటాడు. పైన నరకం ఎందుకే పెట్టాడు, నువ్వు పెట్టక్కలేక. నరకం స్వర్గం ఆయన పెట్టాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. నువ్వోడు మధ్యలో నరకాన్ని నీకేమైనా ఫ్రాంచైజీ ఇచ్చారు ఇక్కడ, నువ్వు ఇక్కడ పెట్టరా బాబు అని. స్వర్గం పెట్టరు నీ వల్ల కాదు. వీళ్ళు కూర్చుని ఇదే పని చేస్తున్నారు. లవర్స్ డే రోజు వచ్చి బుర్రల పాత్ర కొట్టడం, ఎవరైనా ఇద్దరు కనిపిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, చీర కట్టుకోకుండా ఇంకోటి ఏదో వస్తే ఆ అమ్మాయి వేసుకునేటువంటిది ఏదో. మొన్న ఒక అమ్మాయి బికినీ వేసుకుంది, ఆ కలర్ వేసుకోకూడదు. ఏ కలర్ వేసుకోవాలి, ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు? రేపు వెళ్ళితే అసలు బికినీ కాదు, అసలు లోపల అండర్వేర్ వేసుకోకూడదు. ఇంకోటితో కూడా మాట్లాడతాడు వీడు. వీడిని వదిలిపెడితే ఎక్కడిపోతాడో కూడా తెలియదు, ఉన్మాది వీడు. ఇలాంటి దరిద్ర మాటలన్నీ కూర్చుని ఏదైనా కనిపెట్టగానే అవన్నీ అక్కడ దాంట్లోనే ఉన్నాయి. మనం అన్నీ కాపీ కొట్టి రాకెట్లు తయారు చేసి నువ్వు చేయకపోయినావా? భారతదేశంలో విదేశీయుల మీద రాకెట్లు పెట్టి పోరాడినటువంటి టిప్పు సుల్తాన్ బతికినట్టు వీళ్ళకి. టిప్పు సుల్తాన్ పక్కన శంకరమఠం మీద దాడి చేస్తే వాళ్ళు టిప్పు సుల్తాన్కి చెప్పారు, బాబు దాడి చేస్తారు మా మీద. దాడి చేసేవాళ్ళు ఎవరు? మరాఠాలు దాడి చేస్తున్నారు, మమ్మల్ని కాపాడమంటే నేనుండగా ఎవరు దాడి చేసేదని టిప్పు సుల్తాన్ పోయి కాపాడాడు. ఇది చరిత్ర తెలుసా? అంటే హిందూ మతం దాని వ్యవస్థలను ఆయన కాపాడాడు, దాని మీద దాడి చేసింది మరాఠాలు. ఇప్పుడు శివాజీ కనుక ముస్లిం అయితే కనుక వీళ్ళ దేవుడు కాదు. టిప్పు సుల్తాన్ ముస్లిం కాబట్టి ఆయన శివాజీ లాంటి వాడైనా ఆయన మనకు పనికిరాడు. చాలా కామెడీ ఇదంతా. ఒక మనిషి యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఇప్పుడు దళిత బహుజనులు అనేవాళ్ళు కూడా వీళ్ళు అనుకునే అసమానత్వం మీద పోరాటం మొదలుపెట్టి వీళ్ళు అసమానత్వం యొక్క ఆరాధకులు అయిపోయారు. వీళ్ళు కాపలాకి వస్తారు కులం ఎక్కడ పోవడానికి వీళ్ళు లేకుండా. ఇవన్నీ నేను చెప్తున్న ప్రతి మాట మొదటి నుంచి మాట్లాడాం మనం. ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా మాట్లాడాం మనం, హిందూ ఫండమెంటలిజం వ్యతిరేకంగా మాట్లాడాం మనం. ఇప్పుడు సమాజంలో రెండు, బీజేపీయా కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ తెచ్చాడు, బీజేపీ కాదు కాంగ్రెస్. ఆస్తికుడు కాదు నాస్తికుడు, నాస్తికుడు కాదు నాస్తికుడు. ఈ రెండు తప్పితే ఇంకోటి తెలియదు వీడికి. బీజేపీని అంతా మీరు వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఎందుకు బలపరచలేదని మమ్మల్ని అడిగేవాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ని బలపరిస్తే వాడు ఎంఐఎం తోటో ఎంబీటీతో ఫ్రెండ్షిప్ చేయకుండా నువ్వు ఆపని చెప్పాను నేను.
మేము అపోజ్ చేస్తున్నాం ఎంఐఎంని, మేము ఎంబీటీని అపోజ్ చేస్తాం. ఈ రెంట్లో ఏదో ఒక ఛాయిస్ అంటే మేము ఆ ఛాయిస్ తీసుకోవడానికి రెడీగా లేవు. హిందూ ముస్లిం ఫండమెంటల్స్ రెంట్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. అంచేత బీజేపీని కిందకి దింపాలనే ప్రోగ్రామ్ మా దగ్గర లేదు. కాంగ్రెస్ని ఎక్కించాలనే ప్రోగ్రాం లేదు. కాంగ్రెస్ని దింపాలి, బీజేపీని ఎక్కించాలనే ప్రోగ్రాం కూడా లేదు. ఆ ప్రోగ్రామ్స్ ఎవరి దగ్గర వాళ్ళు సమాధానం చెప్పాలి, ఎందుకు ఉంది దగ్గర. మా దగ్గర ప్రోగ్రాం ఉంది. విద్వేషం పనికిరాదు, హిందూ మతోన్మతం పనికిరాదు, ముస్లిం మతోన్మతం పనికిరాదని మేము పోరాడుతున్నాం. నేను మళ్ళీ అడుగుతున్నాను, పాత వాళ్ళని కొత్త వాళ్ళని కూడా జయభారత్ ఐడియాలజీ తప్పు అని చెప్పడం మేము దిద్దుకుంటాం. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మనం ఈ పనులు చేస్తూ ఉన్నాం కదా. ఇవాళ మీరు ఆలోచించి చెప్పండి, ఏమైనా తప్పు చేస్తామా జయభారత్ తరఫున? నువ్వు రియలైజ్ అయినావా? అనవసరంగా గాంధీ తరఫున మనం వెళ్ళి శాంతి ప్రతిజ్ఞలు సేకరించాము, అనవసరంగా ధర్నాలు చేశాము, అనవసరంగా ఐఎంజీపీ కుంభకోణం తెచ్చాము అని నువ్వు రియలైజ్ అయితే చెప్పు. మేము కూడా చెంపలేసుకుని కావాలంటే ఓ ఇష్యూ ప్రింట్ చేసి అందరికీ సర్క్యులేట్ చేస్తాం, తప్పు అయింది మా వల్ల ఇన్ని నేరాలు చేశాము నువ్వు కనిపెట్టి ఉంటే కనుక. అది నేరం కాదండి నువ్వు అనుకుంటే కనుక ఇవాళ ఎందుకు లేకుండా అడుగుతాను నేను. వాట్ హ్యాపెండ్? ఏ విద్వేషాన్ని మనం వ్యతిరేకించామో దాని పూజారి కింద నువ్వు ఎందుకు మారావు? దేన్ని దెయ్యం అనుకున్నామో ఆ గుళ్ళో నువ్వు ఎందుకు ఇప్పుడు హారతులు ఇస్తున్నావు అని అడుగుతున్నాను నేను. ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ఆ రోజు నుంచి వాళ్ళ దాకా విజయ విహార కాదు, జయభారత్ మారలేదు, అక్షరాలు మారలేదు. నేను ఐ షుడ్ నాట్ సే దిస్, కానీ చెప్తున్నాను, నేను కొనుక్కోలేదు సొంతలు. నాకు దాని అవసరం కలగలేదు, నాకు దాని ఇంపార్టెన్స్ అర్థం కాలేదు, నేను ఎప్పుడు కూడా కొనుక్కోలేదు. ఆ పిల్లలు నేను బస్సు ఎక్కించే పెంచాను, మామూలుగా ఉంచాను. ఈ కల్చర్లో కాకుండా మన వాళ్ళ పెళ్ళిళ్ళు లక్షల రూపాయలు పెట్టింది జరుగుతున్నాయి, మన వాళ్ళ పెళ్ళిళ్ళు 70 లక్షలు 80 లక్షలు పెట్టింది జరుగుతున్నాయి. నువ్వు 80 లక్షల రూపాయలు పెట్టి 70 లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేసిన తర్వాత 10 కోట్లు పెట్టి పెళ్లి చేసేవాడు వాడితో పోటీ పడలేవు కదా. నువ్వు 1 కోటి రూపాయలు కారు కొనుక్కున్న తర్వాత 6 కోట్లు కారు కొనుక్కునేవాడు వాడితో పోటీ పడలేవు కదా. ఎక్కడి దాకా వెళ్తావని అడుగుతున్నాను నేను. ఏదనుకున్నావు అసలు? నీ జీవితానికి ఏమైనా లక్ష్యం ఉందా? ఆ లక్ష్యం ఏమిటని నిర్దేశించుకున్నావు నువ్వు? దేన్ని బాధ్యత అంటారో దాన్ని నువ్వు జీవిత పరమావధి లక్ష్యం అనుకుంటున్నావా కదా? అనుకుంటే ఎందుకు అనుకుంటున్నావు? అందరం ఇక్కడికి వచ్చాం కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి. ఎలా వచ్చాం? బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, రకరకాల పద్ధతులు వచ్చాం, అవునా కదా? కానీ నువ్వు బస్ స్టాండ్లో నిలబడినప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వెళ్ళే బస్సు ఏది, మనం ఎలా ఎక్కాలని ఆలోచించుకుని వచ్చావా, లేకపోతే జనం అందరూ ఇటులతో వెళ్ళిపోతున్నావా? ట్రైన్లో ఎక్కినప్పుడు ఓ ట్రైన్ ఇటు, ఓ ట్రైన్ ఎటు వెళ్తూ ఉంటుంది. నీ ట్రైన్ ఎటుందో నువ్వు చూసుకుని ఆ ప్లాట్ఫామ్ నిలబడి ఎక్కావా, లేకపోతే అందరూ ఎక్కుతారు మనం కూడా ఎక్కుతాం. చాలామంది ఈ పని చేస్తారు, అందరూ చేస్తున్నారు, అందరూ పొగుడుతున్నారు, అందరూ చేస్తున్నారు. అందరూ గుడి కడితే దేశం అంతా పరవశించిపోయారు. ఆ గుడిని కట్టింది కాదు, కోర్టు వాళ్ళు చెప్పి కట్టుకోరా బాబు అని చెప్తే వచ్చింది. కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే కట్టుకో అని చెప్పారు గుడిని. నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ చెప్పలే ఆ విషయాన్ని, కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఇంకొన్ని మాటలు చెప్పింది. ఎవడైతే కూలగొట్టినప్పుడు పరమ దరిద్రుడు, నేరస్తుడు అని చెప్పింది. అది ఎవరంటే వీళ్ళే. నిన్నే తలంటింది, నిన్నే బూతులు తిట్టింది. మొత్తం జడ్జిమెంట్ చదువుకోవడం చేత కాకపోతే నేను పంపిస్తాను చదువు. అది జడ్జిమెంట్. అంతేకాదు ఆ కోర్టు పక్కన మసీదు కూడా జాగా ఇచ్చింది. ఆ జాగా వాళ్ళు మసీదు కట్టుకోవడం కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. నువ్వు మొత్తం మందిరం కట్టిన క్రెడిట్ నీదైతే కనుక మసీదు కూడా వస్తుంది, అది కూడా క్రెడిట్ తీసుకోమని అన్నప్పుడు. ఆ టైంకి నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది అనుకో, కాంగ్రెస్ హయాంలో మసీదు కట్టించి మేము గుడి అనేంత నీచుడు ఏదైనా మాట్లాడతాయి. రెండుకి వీడు రెస్పాన్సిబుల్ కాదు. నిన్న ఒక ఆయన చెప్పాడు, ఏది గుడికి తన భార్యతో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కావాలంట. నిన్న చూశాను నేను ప్రకటన. గుడికి భార్యతో వెళ్ళే ముఖ్యమంత్రి మాకెందుకు? చదివించే ముఖ్యమంత్రి, హాస్టల్స్ని బాగు చేసే ముఖ్యమంత్రి, ఆరోగ్య వ్యవస్థలను బాగు చేసే ముఖ్యమంత్రి, ఉపాధి కల్పించే ముఖ్యమంత్రి, ఆకలికి జనం చచ్చిపోకుండా చూసే ముఖ్యమంత్రి కావాలి. కానీ ఆడి గుడికి వెడితే ఏంటి, మసీదుకి వెడితే ఏంటి, చర్చికి వెడితే ఏంటి, ఎవడకి కావాలి? ఆడు పేళ్లతో వెళ్తే ఏంటి, బామ్మడితో వెళ్ళి అళ్ళపోతే మాకేంటి? వాడి గుడికి వెడితే వాడికి ముక్తి వస్తుంది, నీకు వస్తుందా? ఎవడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే వాడికి ముక్తి ఇస్తాడా? మొత్తం దేశంలో అందరికీ ముక్తులు ఇస్తారా? మోక్షం అనేది నువ్వు చేసుకో, నీ సొంత వ్యవహారం. అది నీ పూజ నువ్వు చేసుకో, నీ వ్రతం నువ్వు చేసుకో, దాని గురించి అష్టోత్తరం చదువుకో, దాని గురించి తపస్సు చేసుకో, రామకోట రాసుకో, ఏదైనా రాసుకో. మాకేం సంబంధం దాంతో? ఈ దేశ పరిపాలకుడికి చేయాల్సిన డ్యూటీల్లో భార్యను తీసుకుని గుడికి వెళ్ళడం ఎప్పటి నుంచి చేరింది? ఎవడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా? ఇట్స్ ఎ ప్రైవేట్ మ్యాటర్, అది రాకూడదు చర్చ. వీడు భయపడి గుడికి వెళ్తున్నాడు.
ఎందుకైనా మంచిదని టోపీ పెట్టుకుని మసీదు కూడా వస్తాడు. ఎందుకైనా మంచిది చర్చి కూడా వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. 60 70 దిగజారడం మొదలుపెట్టాం, బాబాలకి అందరికీ దండాలు పెట్టేది ఇందిరాగాంధీ గారు వెళ్ళి. ఎందుకైనా మంచిది అని. ఈ ఎందుకైనా మంచిది కాస్త అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు 2 నెలల క్రితం దేశంలో ఉన్న ప్రతి గుడికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లో వేరే గెటప్, వెళ్ళిన చోటల్లో వేరే గెటప్ మార్చినప్పుడు అయినా కనీసం ఈయన అర్థం చేసుకుంటాడు అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో అనేక గెటప్లు ఉన్నాయి, అనేక గుళ్ళు ఉన్నాయి, అనేక కల్చర్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటే బాగుండేది కనీసం. ఏమి నువ్వు నార్త్ ఈస్ట్లో పెట్టినటువంటి టోపీని ఇక్కడ ఎందుకు పెట్టుకోలేకపోయావు? హార్న్ బిల్ టోపీ అని వాళ్ళు ఆ పక్షి టోపీ పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వేరే డ్రెస్ ఎందుకు వేస్తున్నావు? బీచ్కి వెళ్ళి కౌబాయ్ అది ఎందుకు పెట్టుకుంటున్నావు? కల్చర్ ఒకలా ఉండాలి కదా. మరి శివుడి గుడిలో చేసినటువంటి పూజని నువ్వు రాముడి దగ్గర ఎందుకు చేయలేకపోయావు? ఒకప్పుడు గుడిలో ఫోటో తీస్తే అభ్యంతరం పెట్టేవారు. ఇప్పటికి కూడా తిరుపతి గుడిలో ఉన్న ఫోటోలు తీస్తానా తెలియదు. కానీ గుడిని ఓపెన్ చేస్తాను ఈయన కూర్చుని, ఈయన లోపలికి వెళ్ళారు. పూర్వం రాజులు అలా వెళ్ళారు, మాకు తెలియదు. నీకున్న అథారిటీ ఏంటి? నువ్వు దేశ ప్రధానివి. మతంలో ప్రధాని అనేటువంటి వాడికి ఏ విలువ లేదే, మతంలో రాజుగారికి ఏమి విలువ లేదే, మతంలో మతాధికారికి విలువ ఉంటుంది. శంకరాచార్యులను వీళ్ళు హేళన చేశారు. శంకరాచార్యులు అనేటువంటి వాళ్ళు కనీసం 1000 ఏళ్ళకి పైగా ఉన్నారు నాకు తెలిసి. 1000 ఏళ్ళు అంటే నువ్వు ఒప్పుకోకపోతే కొంతమంది వాళ్ళు శంకరాచార్యులు అయితే, కంచి వాళ్ళు అయితే మేము 2000 ఏళ్ళ నుంచి ఉన్నాం రికార్డు మెయింటైన్ చేస్తారు. మనం ఒప్పుకోవచ్చు. కానీ 1000 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆదిశంకరుడు పెట్టిన పీఠాలను అందరూ తెలుసు. అంతకాలం నుంచి ఉంది, అంత నిష్టగా ఉన్నారు వాళ్ళు. మంచి చేయడం, నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా బుక్ రాశాను. కానీ మనుషులను అవమానించే పని చేయకూడదు కదా. నువ్వు హిందుత్వం గురించి ఏం చేసావని చెప్తున్నాడు. నీ బొడ్డు వాళ్ళది మొన్న పెట్టావు, నీ సంఘాన్ని మొన్న పెట్టావు, నీ సంస్థ మొన్న పెట్టావు. హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నల్ల టోపీలు, హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నిక్కర్లు, బెల్ట్లు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని కర్రలు తిప్పావు. ఇప్పుడు నువ్వు అందరికంటే గొప్ప హిందువువి. మీ సంస్థ తాలూకు పెద్ద మనిషి, ఆయన ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి కూర్చుంటాడు. ఈ దేశ ప్రధానమంత్రి వీళ్ళకి ఏ అథారిటీ ఉందని గుళ్ళో కూర్చున్నారు. దాన్ని ఎలా లైవ్ టెలికాస్ట్ చేశారు? ఆ విగ్రహ ఫోటోలు ఆ విధంగా ఎందుకు వచ్చినాయి? ఇదేమన్నా రాజకీయ సభ పెట్టారా మీరు? అదే ఇంకోటి చేస్తే కనుక ఈ విగ్రహాల పవిత్రత పోయింది, గడి గుడ్డు పోయింది, నన్న పెట్టాడు, నువ్వే పెట్టేవాడు కదా. దేశవంతర చూడ ఒక పక్క రాముడు, ఒక పక్క మోడీ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎన్టీ రామారావు గారు అన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. ఎన్టీ రామారావు గారు ఎన్ని ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయి, అన్ని ఇళ్లలో ఫోటోలు ఉన్నాయి. ఊళ్ళలో వాళ్ళు కూడా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు నాటకాలు వేస్తారు. ఆ గెటప్లో వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. రామారావు గారు చక్కగా పింఛం పెట్టుకుని చక్కగా వేణువు ఊతున్నటువంటిది ఓ విగ్రహం తయారు చేసి కమ్మల్లో పెడదామంటే వీళ్ళంతా అలరబెట్టారు. మా మత విశ్వాసాలు దెబ్బతిని ఏం చచ్చేవా? ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసుకుంటే ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు పుట్ట దవ్వుకుని లోపల కలుగులో దాక్కుని ఉన్నావా? ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఆయన విగ్రహంలో పింఛం తీసేసి, ఫ్లూట్ తీసేసి కత్తి పెట్టి పెట్టారు. తెలుసా మీకు ఈ విషయం? అది పెట్టేదాకా వీళ్ళు ఊరుకోలే, మనం ఎవరో పట్టించుకోలేదు దాన్ని. నేను దిగ్భ్రాంతి. రామారావు ఆ గెటప్లో లేడు, ఏ గెటప్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. సినిమా యాక్టర్లు కూడా గుళ్ళు కట్టుకునేటువంటి కంట్రీ ఇది. ఖుష్బుకిను, ఎంజి రామచంద్రన్కిను, అమితాబ్ బచ్చన్ ప్రతి ఒక్కళ్ళు గుళ్ళు కట్టారు. నేను దాన్ని సమర్థించట్లేదు. కానీ అటువంటి వ్యవహారం ఉంది. ఎవరినైనా చటుకుని దేవుని చేస్తారు మన వాళ్ళు. నీకేం కూలిపోయింది? నువ్వు ఎవడో వచ్చి మధ్యలో మాట్లాడడానికి? రామారావు స్టేజ్ మీదనో సినిమాల్లోనో ఫ్లూట్ పట్టుకుని పింఛం పట్టుకుని యాక్ట్ చేయగలిగింది. ఆయన బొమ్మ పెడితే ఏం కూలిపోయింది? అంటే ఎలా ఉండాలి? ఎలా చెప్తున్నావు? ఇలా చెప్పడాన్ని తాలిపరచినట్టు వాళ్ళు మొదలుపెట్టి కుదరదు. పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇస్లాంని రక్షించడానికి ఏర్పాటు చేశారు. రక్షించడానికి ఏర్పాటు చేసిన దేశంలో ప్రతి ఒక్క దర్గా మీద బాంబు దాడులు జరిగింది. మామూలు దాడులు కాదు. జనం 100,000 మంది చచ్చారు ప్రతి దర్గా మీద. ఇండియాలో జరగలే. అక్కడ ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త యొక్క బర్త్డే రోజు ఊరేగింపులు తీస్తే దాని మీద కూడా బాంబు దాడులు చేశారు. ఇది ఇస్లాం రక్షించడానికి పెట్టిన కంట్రీలో. ఎందుకంటే పిచ్చి ఓసారి ఎక్కిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నువ్వు హిందూ మతాన్ని రక్షిస్తాను మొదలుపెట్టావు కదా, రేపొద్దున నువ్వు ఇక్కడ కృష్ణుని పూజ చేయనేమో, రాముని పూజ చేయనేమో, ఏ బొట్టు పెట్టుకోవాలి, అన్నీ చెప్తావు. హిందూ మతంలో ఉండనేమో. ఇవాళ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కరుణ, సమానత్వం, ప్రేమ, ఇవన్నీ పోతాయి. ముస్లింని ద్వేషించడమే హిందూ యొక్క అసలైనటువంటి లక్షణంగా ముందుకు వచ్చింది. జై శ్రీరామ్ అనాలండి. ఎప్పటి నుంచి అంటాం జై శ్రీరామ్ అని? మా చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. హరే రామ హరే రామ 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 హరే హరే అని విన్నాం. ఆ నినాదంలో ఈ ఫెరోషియస్నెస్ అవతలాన్ని కొట్టాలనేది లేదు. అసలు రాముడు ఇలా బాణం పెట్టుకుని రాముడు ఎవడో పూజించలే. రాముడు, సీత, లక్ష్మణుడు అనేటువంటి దాన్ని పూజించావు. ఏ గుళ్ళన్నా అదే ఉంటుంది. నువ్వు మారుస్తున్నావు మతాన్ని. ఈ మతం మారుస్తుంటే మనం చూస్తూ ఉన్నాం.
మీ దేశం ఇంత నాశనం అవుతుంటే, మీ దేశం దిగజారుతూ ఉంటే మీరు ఏం చేస్తాడు? మన పరిస్థితి ఈ విధంగా ఉంటే నీకేం సంబంధం లేదు దాంతో. నీకేం ఎవరితో సంబంధం ఉంది? నీ కుటుంబంతో, నీ పిల్లలతో. ఇదే నా జీవితంలో మనం సంపాదించదలుచుకున్నది. నేను అప్పీల్ చేస్తున్నాను. ఎంత సమయం పెట్టావు? నీ కొడుకు పెట్టావు, నీ భార్యకు పెట్టావు, నీ ప్రొఫెషన్కి పెట్టావు, ఇల్లు కట్టుకోవడానికి పెట్టావు, కారు కొనుక్కోవడానికి పెట్టావు. దేశం గురించి ఎంతసేపు పెట్టావు? ఉద్యమం గురించి ఎంతసేపు పెట్టావు? పెట్టక్కర్లేదా? చెప్పండి ఆ విషయాన్ని. ఆర్ వి ఫూల్స్? విజయ విహారంలో జయభారత్లో ఒకప్పుడు మద్దతు ఇచ్చి మనం తిరగడం తప్పు చేసాం అనుకుంటారు జీవితంలో మీరు? తప్పు అయిందని చెప్తారా? తప్పు అయింది చెప్పండి మాకు వచ్చి, మేము కూడా మార్చుకుంటాం. మనమంతా 2000 సంవత్సరంలో 2005 సంవత్సరంలో మనం పనిచేసినప్పుడు అందరికీ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ ఏజ్లో ఉన్నాడు. ఇవాళంతా 50లకు వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేపర్ లాక్కుని వెళ్ళిపోతారు. హైదరాబాదులో బాలయ్య, హైదరాబాద్లో నవమణి, వీళ్ళంతా హైదరాబాద్ ప్రాంతంలోనే మనకు అమరవీరులు జయభారతి. వాళ్ళ పేర్లు తలుచుకుంటాం మనం. ఇవాళ వాళ్ళ ట్రెడిషన్ కొడిగట్టిపోతుంది. మీటింగ్కి రావాలంటే ఇట్స్ గ్రేట్ సాక్రిఫైస్. ఎన్ని సమస్యలు చూసుకోవాలి. ఆ 2 గంటలు పెట్టడానికి మనం సమయం నాకు వీలవదు, మంగళవారం అయితే కుదరదు, బుధవారం అయితే కొంచెం వేరే పని ఉందని. అందరికి కుదిరే పని చూసి ఎవరు పెట్టగలుగుతాడు మీటింగ్ని? వాళ్ళు ఏమైనా ఆగుతున్నారా? ఈ దేశాన్ని విషంలో ముంచదలుచుకున్నటువంటి వాళ్ళు. మనం కళ్ళు మూసుకుంటే గాడ్సే విగ్రహాలు వస్తాయి ప్రతి వీధిలో కూడా. గాడ్సే బర్త్డే చేయడం మొదలు పెడతారు. ఆల్రెడీ హిందూ రాజ్యం చేయడానికి ఏం చేయాలో ఆ స్కీమ్ మొదలైంది. వాళ్ళు ఇంకా దరిద్రులు, వాళ్ళు ఇంకా ఇటువంటి స్కీములో ఎప్పుడో ముందున్నారు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదా? ఈ ఉద్యమానికి అసలు మనం గంట కూడా పెట్టాల్సిన అవసరం లేదా? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా? కరెక్ట్గా న్యాయంగా బతుకుతున్నావా? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మారలేదు. విజయ విహారం మారలేదు, జయభారత్ మారలేదు, వ్యక్తులుగా మేము ఎవరు మారలేదు. మేము తప్పు చేస్తాం అనుకోవట్లేదు. ఆ పని ఇంకా ఉధృతంగా ఎందుకు చేయలేదు? ఆ పని ఇంకా బలంగా ఎందుకు చేయలేదు? ఇదంతా జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఎట్లా ఉన్నామని ఉడికిపోతున్నాం. ఇక్కడ ఉంది బ్యాటిల్ ఫీల్డ్. ఇది బ్యాటిల్ ఫీల్డ్. ఎదురు తిరిగిన వాడి మీద ఈడీ దాడి చేయిస్తారు. మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేయిస్తారు. వాడు తీస్తా సత్యలవాది కావచ్చు, లేకపోతే తరుణ్ తేజ్, ఎవడన్నా వాడి మీద ఏదో కేసు వస్తుంది. వాడు లోపల ఉంటాడు, ఆడు మళ్ళీ లేవలేడిగా. ఒకటే మార్గం, నువ్వు ఇటు చేరిపో, వెంటనే మీ కేసులని ఆగిపోతాయి, అరెస్టులని ఆగిపోతాయి. ఆ రకంగా ప్రభుత్వాన్ని కురిస్తే మనకు చాలా సంతోషం. మహారాష్ట్రలో గురించి సంతోషం. ధర్మం నిలబడింది అనుకుంటారు ప్రజలంతా కూడా. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఒకవేళ అన్యాయంగా ఎవరైనా కొనే స్కూల్ ఇస్తే 100 కోట్లు ఇస్తారన్నారనే లాస్ట్ టైంలో మినిస్టరు ఒక ఎమ్మెల్యే చెప్పాడు. 4 ఎమ్మెల్యేలు మేము మాట్లాడుకున్నాం, నాకు 100 కోట్లు ఆఫర్ చేశారు. ఎవరికి ఇంత బాధ కలిగించే న్యూస్ కాలేదు. 100 కోట్లు ఖర్చు పెడతారు, ఇది న్యూస్ కాలేదు. మనకు సంబంధం లేదు ఈ దేశంతో. ఓట్లు కొనుక్కుంటూ ఉన్నారు, 100 కోట్లు పెట్టుకుని డెవలప్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూతురు చెప్పింది, మా నాన్నకి 2-3 వేల కోట్లు ఉన్నాయి, అద్దెకి ఇస్తే నెలకి 3-4 కోట్లు మాకు ఇన్కమ్ వస్తూ ఉంది, అయినా ఖర్చు పెట్టాడు, నా పేరు రాశాడు, నాకు వద్దు నేను ఇచ్చేస్తున్నాను. నిజమో కాదు తెలియదు, కానీ నిజం ఇంకా పెద్దదేమో అనుకుంటున్నాను. ఆవిడేదో మొహమాట కూడా కొంచెం తక్కువ చెప్పిందేమో అనుకుంటే. ఎవరి దగ్గర లేవు, ముఖ్యమంత్రుల దగ్గర కాదు, ఎమ్మెల్యేల దగ్గర, మండలాధ్యక్షుల దగ్గర 100 కోట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఎవరి డబ్బు ఇదంతా? ఎవరి డబ్బు ఇదంతా? నువ్వు సంపాదించుకుని మీ అబ్బాయికి ఉద్యోగం వస్తే సరిపోయిందా? లైఫ్లో ఇంకేం లేదా నీకు టాస్క్? ఏమి లేదా టాస్క్? ఎందుకు బతుకుతున్నాం అంటే వాళ్ళకి అన్నం పెట్టడానికి, మనం భోజనం చేయడానికి. భోజనం చేస్తే బ్రతుకుతాం, కానీ భోజనం చేయడం గురించి బతకం. పిల్లలు మనం ఉన్నాం కాబట్టి పిల్లల్ని చూసుకుంటాం, కానీ పిల్లలు చూసుకోవడానికి ఉండట్లేదు. లైఫ్లో ఒక లక్ష్యం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అవి బాధ్యతలు అవి నెరవేరుస్తాం, కానీ దాని గురించి బతకట్లే అంటున్నాను నేను. అలా నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు మిత్రమా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. మహతీ వినష్టి అని చెప్పారు ఉపనిషత్తులో, మహానాశనం. ఇప్పుడు కనుక తెలుసుకోబోతే జయభారత్ని జంట నగరాల్లో ఈ 24 నియోజకవర్గాల్లో కూడా బలవత్తరమైన శక్తిగా మారుస్తాం. ఏ ఫోర్స్ టు రిప్లై. ఓల్డ్ సిటీలో జరిగితే మనం పక్క వాళ్ళని ఆదుకునే వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తాం. ఒకప్పుడు
ఓల్డ్ సిటీలో 600 మీటింగ్స్ పెట్టాం మేము గతంలో, ఏది కోర్టు వర్డిక్ట్ వస్తుందని. నా మొదటి కోరిక విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఇది లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ రిక్వెస్ట్. ఇది జీవితంలో మీ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి మీ జీవిత లక్ష్యం. ఈ విషయాన్ని మీరు గమనించండి. నేను గమనించట్లేదు, ఓకే, 2వ లక్ష్యం కనుక తీసుకోండి, 3వ లక్ష్యంగా తీసుకోండి. మీకు పుట్టిన 2 పిల్లల్లో 3వ పిల్ల ఉద్యమం అని అనుకోండి, కనీసం దాని పట్ల బాధ్యత ఉందని అనుకోండి. మీ అమ్మ నాన్న తప్పితే ఎవరు చూసుకోలేదని గాంధీ గారి నెత్తురు, భగత్ సింగ్ నెత్తురు, అంబేద్కర్ యొక్క శ్రమ, సీతారామరాజు యొక్క త్యాగం ఇవన్నీ లేకుండా ఇక్కడ దాకా వచ్చాం మనం. మనకేం లేదా వాళ్ళ మీద? అమ్మ నాన్న తప్పితే వాడు చూసుకోలేదు నిన్ను స్కూల్కి పంపించిన వెనకాల వాళ్ళంతా ఫారిన్ నుంచి చదువుకుని వచ్చాడు. అంబేద్కర్, గాంధీ గారు ఫారిన్ నుంచి చదువుకుని వచ్చాడు. వాళ్ళకి లేరా పిల్లలు? వాళ్ళు చూసుకోలేరా? వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు తినలేరా? 3 బుల్లెట్లకు చచ్చిపోయాడు గాంధీ గారు. ఎవరి గురించి చచ్చిపోయాడు? ఎవడు పేల్చాడు బుల్లెట్లు? ఆ బుల్లెట్లు పేల్చిన వాడిని నువ్వు ఎందుకు పుస్తకం వేసుకుని తిరుగుతున్నావు? మన తండ్రి నెత్తురు ఎవరి చేతుల మీద ఉందో వాళ్ళ భుజాలను ఎలా మోసుకుని తిరుగుతున్నావు? నాకు బ్లడ్ బాయిల్ అడుగుతున్నాను నేను విషయాన్ని. యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తీసుకోండి జయభారత్ని. మా ఇంట్లో 3 కాదు 4 ఉన్నాము. మా ఇంట్లో 4 కాదు 5 ఉన్నాం. జయభారత్ కూడా ఉంది. దీనికి కూడా అంతే సమయం, దీనికి కూడా అంతే ఖర్చు, దీనికి కూడా అంతే ఎనర్జీ, దీనికి కూడా అంతే ఆలోచన ఇవ్వాలి. ఎవరి దగ్గర టైం లేదు, ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర కాదు, ఎవరి దగ్గర టైం లేదు. నాకు ఎక్కడ కుదురుతుంది? నీ ఎవడు కుదురుతుంది అడుగుతున్నాను నేను. నీకు తెలుసున్నది ఎవరి దగ్గర టైం లేదు. దానికి కారణం అందరి దగ్గర ఓ దెయ్యం ఉంది ఈ జేబులో. దీనికి మనం జీవితంలో ఉడిగం చేస్తా ఉన్నాం. నీ జీవితంలో వాస్తవం చెప్పాలంటే నువ్వు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది స్థానం తిరిగి ఇచ్చావు. మీ ఇంట్లో 5 కాదు 10 మంది ఉన్నారు, ఇప్పుడు 5 ఇదే. నువ్వు టైం దీనికి పెడతావు, 24 గంటలు దీంట్లోనే బతుకుతున్నావు. కొంచెం తగ్గించి కనీసం. ఏం పని మానేస్తున్నాం మనం? సినిమాలకి వెళ్ళడం మానేస్తున్నామా? ఉత్తరే పంపిస్తున్నారు సినిమాలకి. సెల్ ఫోన్లు కొనడం మానేస్తున్నామా? ఒక్కళ్ళు 2-3 సెల్ ఫోన్లు కొంటాం కదా. ఓ సెల్ ఫోన్ ఊరికే వస్తుందా? 25,000 20,000 పెట్టి కొంటాం కదా. బైక్ ఊరికే వస్తుందా? లక్షల రూపాయలు పెట్టి కొట్టలేదా? ఒకప్పుడు లోన్ 2,000 రూపాయలు కూడా కొనలేకపోయేవాళ్ళమే. ఏది ఖర్చు తగ్గింది? 6,000 7,000 10,000 8,000 లేకుండా ఎవరికి ఇళ్లలో ఉంటున్నామా రెంట్స్కి? 500 రూపాయలు ఇద్దామని ఆలోచించాం ఉద్యమానికి. నన్ను పిలిచారు వద్దామని ఆలోచించాం, ఎవరికైనా చెప్దామని ఆలోచించాం. లేదే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జయభారత్ మూవ్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా? చేయిస్తున్నామా? ఎవరి చేత? ఎవరి గురించి అది? వాళ్ళు 30 లక్షల సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి తెలుసా హిందూ మత సంస్థలకి. 30 lakhs మోర్ దాన్ దట్. ప్రతి నిమిషం అబద్ధాలు, ప్రతి నిమిషం విషయం పబ్లిక్లో పంపిస్తూ ఉన్నారు. మనం పంపించొద్దా? ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇవ్వమని అడుగుతాను నేను. అలా అడిగిన ఒకప్పుడు సంస్థలు. మనం ఇవ్వడానికి మన పిల్లల్ని ఆ విధంగా మనం చేయం. నేను ఇస్లాం తీసుకుపోను, పిల్లలకి హక్కులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. వాళ్ళు వస్తేనే ఉద్యమంలోకి రావాలని. మీ ఇంట్లోంచి ఒకళ్ళు కావాలి ఉద్యమానికి, ఎవరు రావట్లేదు? నువ్వు రా మరి. ఉద్యమంలోకి వచ్చే కుటుంబాన్ని మేము చూసుకుంటాం. ఆకాశంలో పెట్టలేము. ఆకాశంలో ఎవడో పెట్టలేడు నిన్ను. నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా నిన్ను తలదాన్ని ఇల్లు కట్టేవాడు ఉంటాడు. ధీరుభాయ్ అంబానీ 125 అంతస్తులు 125 అంతస్తుల ఇల్లు కేవలం 5 సభ్యుల గురించి అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో 100 మంది సిబ్బంది కేవలం ఈ 5 సేవ చేయడం గురించి ఉన్నారు. అదైతే నువ్వు కట్టలేవు. ఆఖరి విషయం ఏంటంటే అంబానీ కంటే బాగా కట్టిన ఉన్నారు. ఇంకా నువ్వు ఈ డబ్బు ఎటువంటిదంటే నువ్వు ఎంత పైకి చూస్తే అంత పైకి ఇంకా జనం కనిపిస్తూనే ఉంటారు. తాడింది అనేవాడు ఉంటే వాడు తలంది అనేవాడు ఉంటాడు. నువ్వు మహా అయితే ఓ 2 ఇళ్ళు కొనుక్కుంటావు, కానీ 60 ఇళ్ళు కొనుక్కున్నాడు ఉంటారు. వాడు చెప్తున్నారు కదా, నీ కొడుకు వచ్చి ఏం చూసావు నా బొంద నిండి అంటాడు. చివరిన ఏం చేసావు? చదివించావు అంతే కదా అంటాడు. వాడి గురించి జీవితం అంతా పెడుతున్నావు. చదువు చెప్పిస్తా, అంతకంటే ఏం చేయలేని చెప్పు. ఏమైంది? చదువు చెప్పిస్తా, నీ బతుకు నువ్వు బతుకు, నీకు 2 కాళ్ళు 2 చేతులు నీ బతుకు అని చెప్పు. పిల్లలకి సంపాదించి పెట్టాలి. అంతంత డబ్బు పెట్టి మనం జయభారత వాళ్ళు ఎందుకు పెళ్లి చేస్తారు? నాకు అర్థం కాలేదు ఈ విషయం. ఆడపల్లి వాళ్ళు అంటే ఓకే అనుకోవచ్చు, మగపల్లి వాళ్ళు ఎందుకు పెళ్లి చేస్తారు? నన్ను పెళ్ళిళ్ళకి రమ్మంటే వెళ్ళి ఒక్క 10 రూపాయలు ఇవ్వండి జయభారత్ అని అడిగాను. ఇవ్వండి. 70 లక్షలు ఖర్చు పెడతారు కదా, 30 లక్షలు ఖర్చు పెడతారు కదా, 10,000 ఇవ్వండి.
50,000 ఇవ్వండి. ఎవ్రీబడి ఈజ్ బిజీ. దేశం మునిగిపోతూ ఉంది, ఇల్లు అంటుకుంటా ఉంది. ఇప్పుడు కూర్చుని నేను చాలా బిజీ అని నువ్వు చెప్తున్నావు. ఏం చేయమంటావు? ఈ దేశాన్ని ఎలా కాపాడమంటావు? ఎవరి దేశం ఇది? ఓడకి పుట్టిన పుట్ట ఎక్కెక్కి ఏడుస్తుందంటే ఇవాళ భారతదేశం గాంధీ యొక్క, అంబేద్కర్ యొక్క, నెహ్రూ యొక్క వేల సంవత్సరాల ఋషుల యొక్క దేశం అనేది ఏడుస్తుంది. వాడు ఎవడు లేక ఎవడు కాపాడతాడు దీన్ని? నీ పిల్లలు నువ్వు కాపాడుకుంటే సరిపోయిందా? ఎవరు ఆకాశానికి దిగొచ్చాననుకున్నావా? ఈ దేశం యొక్క కంట్రిబ్యూషన్ లేకుండా, ఈ నెత్తులు లేకుండా నీ పిల్లల్ని పెంచావా నువ్వు? జంటనగర్లో వెనకబడ్డది, తెలంగాణ వెనకబడింది, జయభారత్ వెనకబడలేదు. జయభారత్ ముందుకు పురోగమిస్తా ఉంది, ముందుకు పురోగమిస్తా ఉంది. నేను మొన్న అనకాపల్లి మీటింగ్లో చెప్పాను, ప్రయాణం ఛార్జీలు పెడితే 20 లక్షల మంది మీటింగ్ పెడతామని చెప్పాను. ఎస్, ఆ దమ్ముంది. ఆ డబ్బులు పెట్టలేక ఆగుతున్నాం, పెట్టకూడదని కూడా ఆగుతున్నాం. పెట్టకూడదని ఆగుతున్నాం. జీవితాన్ని తగలేసుకోకు. 10,000 తగలేసుకో, 1,00,000 తగలేసుకో, ₹1,00,000 తగలేసుకో, ఓ సంవత్సరం తగలేసుకో, కానీ లైఫ్ తగలేకు. ఆ తగలేసిన నీ దగ్గర ఏం మిగలలేదు. ఇక ఏముంది జీవితం కాకుండా? అది పోయిన తర్వాత నీకు మళ్ళీ ఎవడన్నా తెచ్చిస్తాడా? ₹1,00,000 పోతే మళ్ళీ సంపాదిస్తావు. నీ జీవితాన్ని ఇంత విలువైనటువంటి వస్తువుతో కాకుండా చెత్తతో చెదారంతో నింపుతున్నావే, బాధ అనిపించట్లేదా? ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటాం, దీనికంటే విలువైన వస్తువు ఏంటి నేను తెలుసుకుందాం అడుగుతున్నాను. నాకు ఏది లేదు ప్రపంచంలో, నాకేది లేదు ప్రపంచంలో. దేవుడు వచ్చి చెప్తే ఒక నిమిషం ఆగు, ఎందుకంటే ఇంపార్టెంట్ పనిలో ఉన్నా అని చెప్తాను నేను. ఎందుకంటే విప్లవం అటువంటిది ఈ పని. ముందుకు వచ్చే పని నేనున్నాను, ఈ ప్రాంతంలో నేనున్నాను. ఇక్కడ జయభారత్ ఉన్నట్టు లెక్క, నా ఇల్లు ఉందంటే జయభారత్ ఉన్నట్టు లెక్క, నేను నిలబడినంటే జయభారత్ మనిషిని అని చెప్పాలి. ఒక ఇంగ్లాండ్ సైనికుడు, నేను మీటింగ్లో ఇంగ్లాండ్ సైనికుడు ఒక అతను చెప్పాడు, నేను యుద్ధం చేస్తే అక్కడ చచ్చిపోతే నన్ను అక్కడ పూడ్చిపెట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి అది ఇంగ్లాండ్దే, ఎందుకంటే ఇంగ్లాండ్ యొక్క సైనికుడు కింద నిద్రపోతున్నాడు అని చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు బతికే ఉన్నావు కదా, నువ్వు ఉంటే జయభారత్ కాదా? మీ ఇల్లు కాదా? ఏది కాదు, సమస్తాన్ని అర్పించడానికి సిద్ధపడాలి. కొంచెం చిన్న పని చేయలేవా? మీటింగ్స్ జరుగుతూ ఉండాలి, డివిజన్ మీటింగ్లు జరుగుతూ ఉండాలి, ధ్యానం జరుగుతూ ఉండాలి. ఇవాళ మన ఉద్యమం ఎక్కడి దాకా వెళ్ళింది చాలామంది తెలియదు. మత్స్యావరస్యం కొనరూపంలో కాదు, కథిజ్ఞాసి తత్వం వచ్చింది. ఇక్కడ మనం దీక్షలు ఇస్తూ ఉన్నాం. కథిజ్ఞాసి ధ్యానం అనేది అలవాటు కావాలి, ధ్యాన శిబిరాలు జరగాలి. ఆ ధ్యానం కరెక్ట్ చేస్తుంది మనని. ఆ ధ్యానంలో ట్రైనప్ కావాలి. మే 19 మళ్ళీ దీక్షలు వస్తాయి. ఎంతమంది వస్తున్నారు దానికి? వస్తే ఎంతసేపు ఉంటారు? చాలామందికి స్టైల్ అది, ఏదో టైంలోకి వచ్చి ఏదో టైంలో వెళ్ళిపోతే అది ఒక సాటిస్ఫాక్షన్, లేదా ఇంపార్టెన్స్ పోయిందని ఉంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలకి 24 గంటలు అలా కూర్చొని చూస్తున్నావు, కానీ ఆ బయట తిరుగుతూ సెల్ ఫోన్లో చూస్తానండి చెప్పట్లేదే. అంత అటెన్షన్ ఏముంది దాంట్లో? వాడు కొడితే 50 మంది పడిపోయినట్టు ప్రపంచంలో వాడు పడ్డు, వాడు కొడితే ఈ గోడ పడిపోతే అలా జరగదు. అవన్నీ కూడా వాస్తవాలు కావు. వాస్తవాలు కాని విషయాలకు నువ్వు టైం పెడతావు, వాటిని చూసి ఆనందిస్తున్నావు, వాటి గురించి ముందుకెళ్తావు. ఉద్యమాన్ని అందుకోండి. నేను చాలామంది మిత్రులు చూసి బాధపడి జయభారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ నువ్వు రాలే అక్కడ దాకా. నువ్వు తెలుసుకోలేకపోయినావు. నువ్వు ఏదో ధర్నా అనుకున్నావు, నువ్వు అందరూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటారనుకున్నావు, కానీ అందరూ కూర్చుని ఎక్కడి దాకా వెళ్ళారు నువ్వు గమనించలేకపోయినావు. ఒక నూతన మానవుడిని, ఒక కొత్తతనం మానవాళిని పుట్టిస్తూ ఉంది జయభారత్. ఇవాళ ఒక కథిజ్ఞాసిని స్వప్నిస్తూ ఉంది, సంపూర్ణమైనటువంటి మానవుడిని. అన్ని మతాలు ఎక్కడికి వెళ్ళాలో, అన్ని తత్వాలు ఎక్కడికి వెళ్ళాలో, అన్ని ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాలో అంత దాకా వెళ్ళింది జయభారత్. నేను గర్విస్తున్నాను. నేను అబద్ధాలు చెప్పే మనిషిని కాదు. ఏ ఉద్యమాన్ని నేను ఇట్లా పొగడలేదు. ఉద్యమాల్లో చిన్నపడి ఉన్నాను, మనం పనిచేస్తామని చెప్పాను. బట్ జయభారత్లో మనం ఉండడం అనేది మన అదృష్టం. ఇవాళ భారతదేశానికి దిక్సూచిగా ఉన్నది. దిగ్భ్రాంతికరమైనటువంటి కార్యక్రమాలు మన సిటీలో జరగబోతున్నాయి. హిందూ మతానికి మనం హెచ్పి పేరు మీద మనం మొదలుపెట్టిన తర్వాత షాక్ వేవ్స్ వెళ్తున్నాయి అన్ని చోట్లకి. ఇది హిందూ మతాన్ని రక్షించుకునే విధానం, ఇది భారతదేశాన్ని రక్షించుకునే విధానం అని మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం మీటింగ్ వచ్చిన తర్వాత షాక్ వేవ్స్ వెళ్తూ ఉన్నాయి. మనం దీక్ష గురించి మాట్లాడుతుంటే షాక్ వేవ్స్, ట్రెమర్స్ వెళ్తూ ఉన్నాయి. జయభారత్ చేయనటువంటి కార్యక్రమం లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కార్యక్రమం చేస్తాడు. జయభారత్ అన్నీ చేస్తుంది. జయభారత్ దగ్గర లేనటువంటి ఆయుధం లేదు, జయభారత్ మించినటువంటి సిద్ధాంతం లేదు. ఈ విషయం నమ్మండి. దాని నుంచి పుస్తకాలు తీసుకోండి, చర్చించండి, మాట్లాడండి, పుస్తకాలు కొనండి, ప్రాపగేట్ చేయండి. ప్రతి గల్లీలో మన జయభారత్ అనేది పెరగడానికి మీరు లైఫ్ పెట్టాలని నేను కోరుకుంటాను.